శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 669వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆఖరిదైనటువంటి స్వర్గారోహణ శాంతి సప్తకములో సప్తమం అయినటువంటి 18వ పర్వం అటువంటి స్వర్గారోహణ పర్వంలో ఏకాశ్వాసము పేజీ నంబర్ 738 17 శీర్షపద్యం 738 అంటే ఎంత 7 3 10 8 18 శీర్షపద్యం. ఇంకా మనకి నిన్నటి లెక్క 81 పద్యాలు ఉన్నాయి. ఇది మన మహాభారతం పూర్తవడానికి వాళ్ళ 669వ రోజు తీసేస్తే ఇంకా మనకు 6 రోజులు ఇవాళ రోజు తీసేస్తాం. మహాదేవ మహాదేవ మహాదేవ. ధర్మరాజు గారు ఈయన కటకట పడుతున్నాడు. మునులు చెప్తారు. ఆ మునులతో ఈయన అన్నాడు, ఏమండి మా వాళ్ళు భీముడు నకుడు ఇవన్నీ ఇతని గురించి నాకెందుకు, ఇక్కడ ఆ మానవ సహజమైన చూడండి, మనం ఒకళ్ళ గురించి మాట్లాడేది ఇంకా ఏదో మాట్లాడాలంటుంది. ఎందుకు జరగ వాడి గురించి నాకెందుకని, నీ గురించి ఎందుకు అనుకున్నావు అసలు నువ్వు మాట్లాడకుండానే ఉండాల్సింది కదా. కాబట్టి మాట్లాడారు. కాబట్టి అసూయ, ద్వేషం ఇవన్నీ మనలో పొడమరిస్తాయి. దాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి వాడే ధన్యుడు. అది అలాగే నిన్న నేను మిమ్మల్ని ప్రశ్న వేశాను, ఎవరు సమాధానం చెప్పలేదు. హిమక్క చెప్పింది, అది కూడా నాకు పర్సనల్ గా చెప్పింది. ఏంటంటే ఇలా తుಳುవా కథవా ఆదుర్యోహి ఇన్ని పెట్టినట్టు ఈయన నిజంగా ఆయనకి భవిష్యత్తు ఉంటే ఈయన ఒప్పుకుని ఉండేవాడు మనస్ఫూర్తి. దుర్యోధనుడు ఒప్పేసుకుని సరే అన్నయ్య ఇదిగో తీసుకో, సరే నీ 5 నువ్వు తీసుకో సరే. దాని గురించి కూడా మీరు ఆలోచించండి. హిమక్క చెప్పింది చాలా చక్కటి సమాధానం చెప్పింది. ఇప్పుడు నేను చెప్పాను, అమ్మ నువ్వు అందరూ ఎదుర్కొండా చెప్పాలి, అందరూ వినుండేవాడు కదా అని చెప్పారు. కాబట్టి బహుశా ఇవాళ ఆవిడ మళ్ళీ చెప్పచ్చు. చెప్తే మీరు అందరూ కూడా విందురు. కానీ ఆవిడతో పాటు మీ విశ్లేషణ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకసారి నువ్వు చెప్పు అన్నా కదా, మనం చెప్పచ్చు. అది చెప్పమ్మా. తర్వాత పద్యం శ్రీసభ్యం అని దేవదూతుని కనుగొని అని ఆ మునులందరితో చెప్పాడు. ఈయన ఏమని చెప్పాడంటే, నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు అని చెప్పేటప్పటికి. కానీ దేవదూతను, ఆ దేవదూత అక్కడ పంపించారు కదా ఎవరు, ఇంద్రుడు. అయినా ఈయన వాళ్ళ తమ్ముళ్ళని ఎవరిని చూస్తానంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వీళ్ళని అర్జెంటుగా ఈయన తీసుకెళ్ళండి అని చెప్పాడు కదా. కాబట్టి వెంటనే ఈయన ధర్మరాజు దేవదూతను చూశాడు. చూసి మహితాత్ముని వాళ్ళు ఏం చేశారంటే, ఈ మహితాత్ముని భీమసేనార్జునాదులు ఉన్న చోటికి అప్పుడు ఈ ముళ్ళు అందరూ చెప్పారు, నాయన తప్పకుండా నాయన అన్నేం లేదు, నీ కోరిక నెరవేరుతుంది, నువ్వు కర్ణుడు భీమసేనుడు వాళ్ళందరూ ఉన్న చోటుకి నువ్వు వెళ్ళు కానీ అని చెప్పారు. చెప్పి వెంటనే ఆ దేవదూతతో మునులు చెప్పారు, ఆయన ఈయన అర్జెంటుగా తీసుకుని వెళ్ళి, ఎవరు భీముడు
కలిపేశాను. ఆ భీముడు, అర్జునుడు, మిగతా వాళ్ళు అంటే నకుల సహదేవుడు, ద్రౌపది, కర్ణుడు, వీళ్ళందరూ ఉన్న చోటకి ఈయన్ని పంపించాడు. ఈయన్ని పంపించాను, ఈయన్ని తీసుకెళ్ళినాను అని ఆ దేవదూతకి మునులు చెప్పారు. అన్న అన్న ఆ పురుషుడు అన్న ఆదరమెసగంగా అన్న పురుషుడు ఆదరమెసగంగా ఆ ధర్మతనయు ఇందురమ్మనుచు ఆ ధర్మతనయు ఇందురము వినేటప్పటికి ఆ పురుషుడు, ఆ దేవదూత ధర్మతను ఎంతో గౌరవంతో, అయ్యా యుధిష్ఠుల వారు రండి, ఇలా రండి, ఇలా ఆ ప్రేమగా గౌరవంగా ఆదరంతో ఆయన పిలిచాడు. ఇటే రండి అని ఆయన తీసుకెళ్ళడం ప్రారంభించారు. తా ముందట చన ఆయన ముందర వెళ్తున్నాడు, ఆయన వెనకాల ఈ ధర్మరాజు గారు వెళ్తున్నారు. ఆ మహానుభావుడు వానిని అనుగమించే. మహానుభావుడు అంటే ఇక్కడ ధర్మరాజు గారు, ధర్మరాజు గారు ఆయన్ని అనుగమించి ఆయన వెనకాల ఇది. సరే, అట్లు సనంగా ఇక్కడ ఇప్పుడు జరిగింది. మునులు ఆగిపోయారు. ఇక్కడ మునులు, నారదాది మునులు కూడా వీళ్ళతో పాటు వచ్చారు కదా, వాళ్ళు ఆగిపోయారు. వీళ్ళిద్దరే వెళ్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా వచ్చారు, కానీ వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరే వెళ్తున్నారు. అట్లు సన్నంగా వెళుతూ ఉండగా కేశాస్తి సాంద్రంబు, కేశ అస్థి సాంద్రం, ఒక చోటుకు వచ్చారండి. అది ఎలా ఉన్నాయంటే వెంట్రుకలు, ఎముకలతో నిండిపోయింది. అసలు కాలు పెట్టకన్నా ఉంది. వాళ్ళు చెప్తారు నఖములు అంటే గోళ్ళు, కేశములు, వాటి స్థానాల్లో పెట్టబడికి వాటి విలువ పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండగా చూడండి, దానికి నూనె రాసి ఇది రేసి దాన్ని పెంచుతారు. అది ఇక్కడి నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, అయిపోయింది, బాబా అదేమిటో. కానీ ఆ స్థానంలో ఉండగా చాలా మంది అప్ప ఆవిడ జుట్టు చూడండి ఎంత బాగుందండి. సరే అంటే బాగుంది అని చెప్పి ఆవిడ వెంటనే ఒకటి తీసి నేను ఉంచుకోవాలని నీకు ఇచ్చింది అనుకో, ఉంచుకుంటా లేదు కదా. కాబట్టి కేశములు అస్థితో కలిసినటువంటి స్వాతంత్రం నిండిపోయింది. అసలు అడుగు తీసి అడుగు పెట్టలేకనా ఉంది. దుర్గంధంబు, విపరీతమైనటువంటి చెడు వాసన, భరించలేకనం, అడుగు వేయలేకనం. ముక్కు మూసుకోవాలి, ముక్కు మూసుకుంటే ఊపిరాగట్లేదు. అది పరుషతరం, పైగా దారి ఎలా ఉంది, పరుషం, కఠినంగా ఉంది. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల దారి ఉంటుంది చూసారమ్మా, అంటే రాళ్ళు ఇలా పైకి వచ్చేసి, ఎగుడు దిగుడుగా ఉంటుంది. అది సరి, చాలా పరుషముగా ఉంది. ఆ దారి కఠినంగా ఉంటుంది. దంశ మసక నిబిడమును, దంశ మసక నిబిడం, దంశములు దోమలు, మశకం ఈగలు. మశకం అంటే ఈగ, దంశ అంటే దోమలు, దోమలు ఈగలు, దంశ మశన్ నిబిడము. నిబిడం అంటే నిండిపోయింది. అసలు అది కవర్ అయిపోతున్నారు, మనుషులు కనిపించట్లేదు. అని వాడు ఎవడు చెప్పాడు, దోమతెర అంటే ఈ దోమతెరలు కానీ అసలు ఎలా ఉన్నాయంటే కొన్ని చోట్ల మీరు వెళ్ళండి, అసలు మనిషి కనిపించడండి. మీరు ఒక్కసారి ఇలా అంటే చెయ్యంత రక్తంతో నిండిపోతుంది. అది అలా భాషకం. పైగా ఈగలు, దోమలు, ఈగలు విపరీతంగా. ఇప్పుడు చూడండి, ఈగలు అవి ఏమి లేవు, కానీ అది వాళ్ళతో ఎంత చిరాకుగా ఉంటుంది. అది తమఃకలితము ఎలా ఉంది, చీకటిగా ఉంది. దారంతా చీకటి మయం. ఇక్కడ కన్ను పొడుచుకుంటే కనిపించట్లేదు. దొదా అంటే మాటతోనే వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి.
వాళ్ళ మాటతో కొన్ని కొన్ని అడుగుల దూరంగా అసలు మనుషులు కనిపించట్లేదు. అలా ఉంది. క్రిమి కీట క్రిమి కీట రక్త మాంస క్రిమి కీట రక్త మాంస కూట రక్త మాంస కూట కొణప అది కొణప ఘోర విధము వారు. అది ఎలా ఉందంటే క్రిమి కీటకాలు అంటే మామూలు క్రిములు పురుగులు చిన్న చిన్న పురుగులు అవి అక్కడ ఎలా ఉంది అంటే రక్తం వాళ్ళ రక్తం ప్రవహిస్తుంది. ఇక మాంసం మనుషుల్లో జంతువులదో మరి ఎవరు తెలియదు మాంసం రక్త మాంస కూట అంటే గుట్టలు. ఇక్కడ ఎలా ఉంది అంటే అసలు వీళ్ళు అడుగేస్తే ఆ మాంసం మీద అడుగు చెప్పారు అలా రక్త మాంసం. అంతగా కొణప శవాలు. కొణపం అంటే శవాలు. ఏమిట్రా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఇందాకేమో అక్కడ అంత హాగే ఉంది. ఘోర విధము శాతదారుణ చంచు వాయసర వారిని శాతదారుణ చంచు వాయస రవాన్వితం. ఇక శబ్దాలు వినిపిస్తున్నాయండి. ఎలా శబ్దాలు అంటే శాత చాలా వాడి వేడైనట్టు. ఏమిటి దారుణం, చాలా తీక్షణమైంది. దారుణ ఏమిటి చంచు అంటే ఇట్లా ముక్కు. వాయసం అంటే కాకుల శబ్దం వినటానికి కష్టంగా చాలా ఘోరంగా. ఎలా ఉందంటే మన శ్రవణ ఈ కర్ణధేరి బద్దలైపోయేట్టుగా. మీకు ఇదంతా కూడా ఎవరైనా వెళ్ళిపోతే 11వ రోజున ఇవన్నీ చదువుతారు. ఇదంతా దాన్ని దాటాలి వాడు. ఆ కొడుకు ఏం చేయాలంటే దాటడం కోసం కొడుకు అంటే ఇన్ని లక్షలు ఖర్చు పెడతారు. కొన్ని వేల రూపాయలు పెట్టి ఒక ఆవుని దానం చేయాలి. అక్కడ నాటకాలు ఆడకూడదు. ఏది మనం ఒక 10 రూపాయలకి తీసుకొచ్చి వాడికి తీసుకొచ్చి మళ్ళీ వాడికి దానం చేసి చక్కగా చేయాలి. అదిగో ఆ గోవు తోక సహాయంతో వాడు దాటగలుగుతాడు. కాబట్టి ఆ క్రిమి కీటకాలు ఈ శబ్దాలు అసలు కర్ణ కఠోరంగా ఉన్నాయి వింటాను. ఇప్పుడు పంచేంద్రియాల్లో చూడటానికి చాలా భయంకరం, వినటానికి ఇది కష్టంగా, వాసనకి ఇది గేయం, నడవడానికి చర్మానికి గుంతుకుంటుంది. ఇలా పంచేంద్రియాలని బాధ పెట్టేట్టుగా ఉంటుంది. అయ్యే పథము. ఇలా వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళ దారి ఇలా ఉంది. ఆ పదము దారి ఇలా ఉంది. కొంత దూరం బానే ఉంది. తర్వాత వీళ్ళిద్దరే ఉన్నారు చూడండి. అందుకే ముందు రాలేదు. వీళ్ళిద్దరే ఉన్నారు. ఎలా చూస్తే రక్తం పారుతుంది, మాంసము గుట్టలు గుట్టలుగా ఉంది. ఈ కాకులు అరుస్తున్నాయి. తర్వాత అక్కడ క్రిమి కీటకాలు, ఈగలు, దోమలు, దుర్గంధము వెళ్తున్నాయి. వచనం పదమున పాండవాగ్రజుండు సరిచని అలా ఆధారపడి వెళ్ళాడు. చాలాసేపు వెళ్ళాడు. వెళ్ళి ఆరం క్రాగిన నూనె పోలేం. ఆరం క్రాగిన నూనె పోలే తెరలుచున్న అక్కడ ఒక జలం చూశారు. ఆ జలం ఎలా ఉందంటే ఆరం క్రాగిన అంటే సల 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 కాగిపోతున్న నూనెలాగా ఉంది. ఆ నీళ్లు ఆరం క్రాగిన జలములో నీళ్లు చూశారు. జలంబు కలిగి జలముతో ఉండి ఆయాసము అంటే ఇనుము, అంటే ఇనుము.
ఆయస కంటకం, కంటకం ముళ్ళు, కంటక దుస్పర్శం బగుచు, దుస్పర్శం బగుచు, అసలు దాన్ని ముట్టుకోవడమే కష్టంగా, దుస్పర్శ. ఇక్కడ ఇనుముతోనూ ముళ్ళతో లేదా ఎనప ముళ్ళతో చేసి మార్గము దుస్పర్శం, తాకడం చాలా కష్టం. ఆ స్పర్శం బగుచు. తటమున ఒక తటం ఉంది అక్కడ. తటం అంటే ఒక ఆ ఒడ్డేమో అక్కడ ఒక నది అనుకోండి. ఆ నదిలో నీళ్ళు ఎలా ఉన్నాయంటే సలసల కాగుతున్న నూనెలాగా. ఆ ఒడ్డులోనేమో ఇనప ముళ్ళు ఉన్నాయి. ఇనప ముళ్ళు. నిశిత అసిపత్ర వనము. నిశిత చాలా పదునైనటువంటి అసిపత్రములు. అసి అంటే ఖడ్గం. అక్కడ ఈ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కొన్ని ఆకులు ఎలా ఉన్నాయంటే ఖడ్గములాగా ఉన్నాయి. కోసి బారేస్తున్నాయి. ఆకు నీకు తాకితే రక్తాన్ని కోసి చర్మాన్ని కోసేస్తుంది. అసిపత్ర. అక్కడ వనం. ఆ వనం ఎలా ఉందంటే ఇగో ఇది బాగా ఆకులు. ఎటువంటి ఆకులు అవి? ఆకులు చాలా పదునుగా ఉన్నాయి. ఆ పదుల నుంచి అందులో ఉంచేటువంటి గాలి నువ్వు భరించలేకన్నా ఉన్నావు. పోయి పొరపాటున ఆకు నీకు తాకిందా ఒక పదునైన కత్తి కోసినట్టు కోసేస్తుంది. అటువంటి వనం, అటువంటి ఒక ఏరు చూస్తున్నాడు. వైతరణి అను పేరును ఏరును. ఆ వైతరణి అని పేరు ఒక ఏరు. మీరు ఒరిస్సా వెళ్తే అక్కడ వైతరణి నది అని ఒక నది ఉంది. ఆ నదిని దర్శించిన స్పర్శ చేసిన ఆ వైతరణి మనకి కలకండా ఉంటుంది అని చేస్తారు. వైతరణి, దాని పేరు కూడా వైతరణి. అది విరజా నది. విరజా శక్తిపీఠానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1-2 కిలోమీటర్ల దూరంలో. మహాదేవుడి దేవలో మనం అక్కడికి వెళ్ళగలం జరిగింది. అది వైతరణి. కాబట్టి వైతరణి అని పేరు కలిగినటువంటి ఒక ఏరును ప్రదేశంలో ఆ ప్రదేశంలో అనేక యాతనలు అనుభవించు పాపకర్ములను. ఆ ప్రదేశంలో అనేక యాతనలు అనుభవిస్తున్నారు. ఒకరిని కొరడాలు పెట్టుకుంటున్నారు, ఒకరిని నిప్పుల్లో నడిపిస్తున్నారు, ఒకరిని కాళ్ళు నిలుతున్నటువంటి నిప్పులను నడిపిస్తున్నారు, ఒకరిని ఉంచేస్తున్నారు. ఇవన్నీ ఇలా యాతనలు అనుభవిస్తున్నటువంటి అనేక మందిని చూశాడు. చూడండి, ఇక్కడ మనకి ఒక్కోసారి తెలుసు, కానీ ఆ మాట అనటానికి లేదా ఒప్పుకోవడానికి మనం ఉన్నది. తర్వాత కూడా డౌట్ ఉంది. అంటే ఇది స్వర్గమేనా అన్నాడు. ఇది స్వర్గము కాదని ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఇంత వివరణ ఇచ్చాను. మనం ఇచ్చాం, ఆయన వివరణ చూశాడు ప్రత్యక్షం. ఆయనకి అదేమిటో తెలియదు అంటారా ధర్మరాజు గారు. కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాడు ఈయన? మా వాళ్ళు ఉన్న చోట అంటే మా వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు? అది ఒప్పుకోబుద్ధి కావట్లే ఆయన మైండ్కి. మా వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు? అది స్వర్గం కాదు. స్వర్గం కానీ ఏమిటి? ఇంకోటి. ఆ మాట అంటే కూడా ఆయనకి ఇష్టం లేదు. సరే, ఆయనకి ఇష్టం లేని మాట నేను ఎందుకు అన్నా నేను అంటున్నా. ఇక్కడ ఎందుకున్నారు? కానీ ఇక్కడికి వచ్చేంత తప్పేం చేశారు మా వాళ్ళు? ఒకటి. లేకపోతే ఇది కూడా స్వర్గంలో ఒక భాగమేనా అని అడిగాడు. ఇంత తెలిసిన ధర్మరాజు ఏదో దూతుడు చూచి దేవదూతునితో మనకు పోవలియు చోటికి ఎంత దవ్వు కలదు. అది మనకు పోవలియు చోటికి ఎంత దవ్వు, మనం ఇంకా వెళ్లాల్సిన ఎంత దూరం ఉందయ్యా అయినా దేవదూత అడిగాడు. ఈ ఎడయును దేవతాధీనంబయుండు. ఈ ఎడయును దేవతాధీనం. ఈ ప్రదేశం కూడా దేవతల అధీనంలోనే ఉంది కదూ అన్నాడు.
ఇక్కడే మీకు నేను అప్పుడు ఒక మాట చెప్పాను, వాళ్ళు అమర్త్య భావాన్ని పొందారు అన్నాడు. అమర్త్య భావం నువ్వు స్వర్గంలో ఉన్న అమర్త్య భావమే, స్వర్గానికి విరుద్ధమైన నరకంలో ఉన్న అమర్త్య భావమే. అంటే ఈయనేమనుకున్నాడు, ఓహో అమర్త్య భావం అంటే దేవతలు, మనుషులు గాంధీ దేవతా భోగం అనుకున్నాడు. అందుకేనాడు ఇది కూడా దేవతల అధీనంలోనే ఉంది కదూ అన్నాడు. అని అడిగిన ఆ పురుషుడు అతనితో అప్పుడు ఆ దేవదూత ధర్మరాజు గారితో ఇలా అంటున్నారు. ఏమన్నారంటే తేటగీత ఈ నెలవును నువ్వు ఎన్నో పద్యం దగ్గర స్టార్ట్ చేసావు? 17. అంటే మనం 17 దగ్గర నుంచి స్టార్ట్ చేసామంటే 17 దగ్గర నుంచి 18 పద్యాలు తీసుకోవాలి. 17 + 10 27, 27 + 8 35 పద్యం దగ్గర సరేనమ్మా చెప్పు. ఈ నెలవును బృందారకాధీన ఇది మనకు రావలసిన చోటు. ఇది కూడా బృందారకులు దేవతల అధీనంలో ఉంది. అందుకని యమధర్మరాజు కూడా దేవుడే కదండి. ఇక్కడే మనకి మనం రావాల్సిన చోటు కూడా ఇది. ఇక్కడే మీరు ఇది మొత్తం అంతా విన్న తర్వాత అసలు తెలుస్తుంది రాజ్యం అంటే ఏమిటి. అది చోటు అయినా అతండు సహ్య దుర్గంధ ఘోర దర్శనత దర్శనత ఆ చోటు చోటు చిత్తము అతి దుఃఖితంబుగా చేయుటయును. ఆయన మనస్సు బాగా దుఃఖపడిపోయింది. ఎందుకని అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆ దుర్గంధం అసలు కంటికి చూడడమే కష్టంగా ఉంది, వినటానికి చాలా భయంకరంగా ఉన్నాయి వాళ్ళ అరుపులు, వాళ్ళ అవి చూడటానికి వినటానికి భయంకరంగా ఉండటం. ఇవన్నీ మనస్సు చాలా కలవరపడిపోయింది, కకావికలమైపోయింది. ఇక్కడికి వచ్చేయండి, మనం మా వాళ్ళని చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చారేంటి వీళ్ళు అని చాలా వికలమైపోయింది. చాలా ఆందోళన చెందినటువంటి మనసు కలిగినటువంటి ఆ ధర్మరాజు గారు మరలిపోవం చూచిన ఉండలేకపోయా. ఇక్కడ మీరు వినాలి, దుర్గంధం భరించలేకపోతున్నాడు, ఈ అరుపులు వినలేకపోతున్నాడు. చీకటి, దోమలు, ఈగలు, ఈ కాగరుపులు, అక్రమి కీటకాలు, ఈ రక్తం అన్ని చూసి వెళ్ళక అని తిరిగాడు, వెళ్ళిపోదాం. మరలిపోవని చూసిన వచనం ఆ ఎడ కొన్ని ఎలుంగులు అలా కొన్ని అరుపులు వినిపించాయి. ఎవరికి? ధర్మరాజు గారు. ఏమనంటే భవ్య జనన నీ గాత్రము దివ్య సౌరభము. అది భవ్య జనన, నీ గాత్రము దివ్య సౌరభము. పెరసిన గాడ్పు మాపై కరంబు హృదయమై వీచుటయు. అది మాపై కరంబు హృదయం వీచుట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్వర్గారోహణ పర్వము, మహాప్రస్థాన పర్వము మహాదేవుడి దగ్గర నెమ్మదిగా చెప్పుకునే అవకాశం వస్తుంది. మీరు బాగా ఉపాసన చేశారు అనుకోండి, మీరు తర్వాత పెర్ఫ్యూమ్స్ రాయాల్సిన అవసరం లేదు, సహజంగా సుగంధం వచ్చేస్తుంది శరీరం. మీరు ఇంకొక ఉపాసన అది ఇక్కడే అనుభవిస్తారు. మీరు మాత్రం ఏమి రాయాల్సిన అవసరం లేదు. అందుకే త్రయంబకం సుగంధం పుష్టివర్ధనం ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అరుపులు ఏమిటి? అయ్యా భవ్య జనన మహానుభావ, నీ శరీరంలోంచి దివ్య సౌరభం వస్తుంది, మంచి సువాసన వస్తుంది. అది గాలికి మాకు తాకుతోంది, మాకు ఆనందం కలుగుతుంది. నువ్వు వెళ్ళమాకయ్యా నడిచారు. నీ శరీరము నుంచి వచ్చినటువంటి సౌరభము మంచి వాసన మాకు ఈ దుర్గంధం నుంచి కొంచెం సేపైనా కొంత ఆట విడుపుగా
అందుకని మేము ఈ ఈ దుర్గంధాన్ని భరిస్తూ ఉన్నాం. నీ శరీరం నుంచి వచ్చినటువంటి మాకు కొంచెం మనశ్శాంతి కలిగిస్తుంది, మాకు హృదయమయ్య ఆనందం కలిగిస్తుంది. హృదయమై వీచుటయు మాకు చాలా దుఃఖమెల్ల బాసే దుఃఖమెల్ల బాసే. మా దుఃఖాలన్నీ పోయినాయ్యా నీ నుంచి వచ్చినటువంటి గాలి మాకు తాకడం వల్ల. గుర్తుపెట్టుకోండి. అందుకని మనం మహానుభావుల దగ్గరికి ప్రయత్నపూర్వకం వారి నుంచి వచ్చినటువంటి గాలి మీకు వచ్చినా సరిపోదు. సరే గాలి వస్తుంది కాబట్టి మాకు దుఃఖాలు పోయినాయ్యా. అంతేకాదు భూమి సౌఖ్యము మాకు ఎంతో సుఖంగా ఉంది. చూడండి, సుఖము అంటే కేవలం ఐశ్వర్యము అనుభవమే కాదండి, మీ మనస్సు ప్రశాంతంగా ఉండటమే సుఖం. కాబట్టి మాకు చాలా సుఖంగా ఉందయ్యా నువ్వు వచ్చేటప్పటికి. నువ్వు రాకపోవడం వరకు మేము అనేక బాధలు అనుభవిస్తూ ఉన్నాం. నువ్వు ఉన్న ఈ కొన్ని క్షణాలు మాలో ఏమిటో తెలియని ఆనందము, సుఖము, శాంతి లభిస్తాం. ఆ దుఃఖం పోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. వెళ్ళమోకాయ బాబు నుంచి కన్నపల్లి నేను చూసి కనుట పటు యాతనములను తొలగి. ఇప్పటి వరకు మేము అనేక యాతనలు అనుభవించామయ్యా. నిన్ను చూసేటప్పటికి ఆ యాతనలన్నీ దూరం అయిపోయాయి. పరమ ధర్మాత్మక చూసారా ధర్మరాజు. అది అందుకే మహాప్రస్థానము స్వర్గారోహణ పర్వంలో ఈ ధర్మరాజు చాలా ఎవరెస్ట్ శిఖరం మీదకి వెళ్ళిపోతాడు. కాకపోతే మనకేం జరుగుతుందంటే ఈ నాటకాలు, సినిమాలు వీటి మనగా ధర్మరాజు అంటే పెద్ద ఏముందంటే జూదం ఆడేవాడు అని. కాబట్టి పరమధర్మాత్మక నరకంలో ఈ యాతనలు పడుతున్నటువంటి జీవులు చెప్పిన పరమధర్మం, మామూలు ధర్మాలు కాదు, పరమధర్మం. ఇంత ధర్మాత్ముడివి నువ్వు. కాబట్టి నువ్వు వచ్చేటప్పటికి మా యాతనలన్నీ పోయినాయి. నీవు అనయము దయనిచ్చట నిలిచిన బ్రతుకు ఇంకా కొంతసేపు నిలువవే. నువ్వు అనయము అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటే మేము బతికిపోతాం. సరే, మా కోసం నువ్వు ఇక్కడ నిరంతరం ఉండలేవు కదా, అందుకని కొంచెం సేపు, ఇంకొంచెం సేపు, కొంచెం సేపు ప్లీజ్ ప్లీజ్ అన్నారు వాళ్ళు. పాపం దయచేసి ఉన్నావు అనుకో, నీ నుంచి వచ్చినటువంటి గాలి మమ్మల్ని యాతనలకు దూరం చేస్తుంది, దుఃఖం పోతుంది, సుఖం వస్తుంది. మీకు ఇక్కడ ఒక పరమ రహస్యం చెప్తాను. కాశ్యాన్ మరణం ముక్తి అని ఒక శాస్త్రం. కాశీలో భైరవ యాతన అని పెడతారు. భైరవుడు శిక్షిస్తాడు, అక్కడ యముడు భట్లు శిక్షించరు. అయితే భైరవ యాతన కాశ్యాన్ మరణం ముక్తి అంటే వీడు ఎన్నో పాపాలు చేసి కాశీలో పోతే పోతాయా అంటే ఏం చేస్తాడంటే భైరవుడు యాతన పెట్టేస్తాడు. అవి ఎలా ఉంటాయంటే కొన్ని క్షణాల్లో అయిపోతాయి మనకి, కానీ ఆ జీవుడికి కొన్ని రోజుల లాగానే ఉంటుంది వాడికి. ఇక్కడే ఈ సమయాన్ని గురించి భారతీయ ఋషులకి మునులకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇది మన ఊహకు కూడా అందదు. ఉదాహరణకి జీవుడు ఎలా అనుభవిస్తాడంటే అది వాడు కొన్ని రోజులో, నెలలో, సంవత్సరాలు అనుభవించినట్టే జీవుడికి ఉంటుంది. కానీ ఇదంతా కూడా కొన్ని క్షణాల్లో అయిపోతుంది. కొన్ని క్షణాల్లో అయిపోయి వాడిని ముక్తుణ్ణి చేసేసి వాడికి మోక్షం చేస్తారు కాస్త. ఇది ఇప్పుడు గచ్చలో ఎందుకు చెప్పానంటే మీకు ఇది లాస్ట్ లో ఉన్న సస్పెన్స్ తీరుతుంది. వాళ్ళకి కొన్ని క్షణాలని ఇది వాళ్ళు పడినవి, కానీ వాళ్ళు ఎప్పటి నుంచో అని అనుకుంటున్నారు. అది సరే. ధర్మరాజు నరకంలో ఉన్న అన్నదమ్ములను చూసి పరితపి. ఎవరయ్యా వాళ్ళందరూ? వాళ్ళ అన్నదమ్ములు. సరే, ఈయన అడిగాడు, చూద్దాం ఎవరు. వచనం
అని దుఃఖ భార కృపణంబులగుచు దుఃఖ భార కృపణంబులగుచు వీతెంచిన కౌంతేయాగ్రజుండు. ఓహో ఎంత బెట్టిదంబులైన ఎంత బెట్టిదంబులైన ఇడుములం పడియెదరో వీరలు మీరలు అని కారుణ్యం బలయ నిలిచి వెండియు అత్తెరంగు మాటలు విని మీరెవ్వరని అడిగిన కర్ణుండ ఈయన అడిగాడు మన చాలా గొప్ప విషయం చెప్పేశాడు. ఆహా ఏమి ఏమి ఏం జరిగింది ఒకసారి మళ్ళీ చదువు. మొదటి అని దుఃఖ భారకు అంటే పరమ దుఃఖముతో నిండి దయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడేటప్పటికీ ఈయన ఎంత భయంకరంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు నాయన, అయ్యో ఇంత భయంకరంగా దుఃఖం పడుతున్నారా. ఎంత బెట్టిదంబులు ఎంత భరించరాని కష్టాలు పడుతున్నారో నాయన మీరు అసలు. అయ్యో ఎంత భరించరాని కష్టాలు పడుతున్నారో నాయన అని కారుణ్యం బలయ వెంటనే వీళ్ళ మీద అయిపోతుంది. అక్కడ నేను ఉండిపోయి అలాగేనైనా నేను ఇక్కడ ఉండటం ఈయన భరించలేకపోయినా ఇది ధర్మం అంటే అసలు ఆ దుర్గంధాన్ని ఈయన భరించలేకపోతున్నాడు, అది ఈయన వినలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు. అయినా కూడా ఈయన నిలబడ్డాడు. ఇది ఎప్పుడు చిన్న పొట్టకి శ్రీరామ రక్ష అనుకోవడం కాదు, అవసరమైతే ఎదటి వాళ్ళ కోసం అందే మన వారు కూడా చెప్పింది, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడదు. బానే ఉందిలే, నీకు బానే ఉంటుంది, ఇక్కడ నేను భరించలేకుండా ఉన్నా బా అని అన్నాడు అనుకోండి. ఆయన ధర్మరాజు ఎందుకు అవుతాడు? రామకృష్ణ అవుతాడు. అలా అన్నవాడు ధర్మరాజు ఎందుకు అవుతాడండి? ధర్మరాజు కాబట్టి అయ్యో నాయనా అలాగా అని ఈయన ఇబ్బంది పడటానికి సిద్ధపడిపోయి నిలిచాడు. నిలిచి మీరెవరు, ఎవరినైనా మీరు వెండి అత్తరంగు మాటలు అటువంటి మాటలే వాళ్ళు విన్నారు. ఆహా నువ్వు వచ్చేటప్పటికి నీ నుంచి వచ్చిన గాలి, నీ నుంచి వచ్చినటువంటిది, నిన్ను చూస్తుంటే మా కళకి నీ నుంచి వచ్చినటువంటి గాలి ఇవన్నీ మాకు ఆనందాన్ని కలగజేస్తున్నాయి. ఇటువంటి మాటలు విని మీరెవ్వరు ఇప్పుడు అడిగాడు, ఎవరినైనా అని అడిగాడు. ఈయన గుండె బయలుపోయి సమాధానాలు చెప్పారు. ఈయన గుండె బయలుపోయింది. ఈయన మళ్ళీ ఎప్పుడైనా మనకి కొంచెం ఏదైనా కన్నా కష్టాలు కనుక ముందర దిద్దే దేవుణ్ణి. ఈయన అసలు ఇంద్రుడి మీద కోపం వచ్చింది. ఎవడా నీచుడు లేక ఇందాక దుర్యోధను తూడు వాగద అని అడిగి ఇప్పుడు ఇంద్రుడిని నీచుడని. ఇటువంటివి అర్థమైతే గాని భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న బంధం అర్థం కాదు. మా ఎప్పుడు కూడా మేము మా నాన్నగారితో ముఖ్యంగా తిరుమల వెళ్తే మా నాన్నగారికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మా నాన్నగారికి వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం ఇష్టం. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. అయితే ఆయన వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చేయాలి. ఈయన ఆయన సహజ ధోరణిలో ఆయనతో మాట్లాడేవారు. అది నేను మీటింగ్లో చెప్పట్లేదు. వెంటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను. ఒకసారి మేము మా కుటుంబం అందరం కలిసి వెళ్ళాం. మా అన్నదమ్ములు ఇద్దరం, అంటే మా రెండో అన్నయ్య రాలేదు, అన్నయ్యలు వదినలు అందరం కలిసి వ్యాన్ చేసుకున్నాం. ఎటు ఫస్ట్ శ్రీశైలం వెళ్ళి, శ్రీశైలం నుంచి మహానంది వెళ్ళి, మహానంది నుంచి తిరుపతి వెళ్తే విచిత్రం ఏంటంటే వెళ్ళేటప్పుడు విపరీతని అండగా ఉంది. ఈ వెంకడు అని చూడటానికి వచ్చేటప్పటికి 2 నిమిషాల్లో మబ్బులు పట్టి మళ్ళీ వర్షం లేదు, హాయిగా చల్లబెట్టారు. అంటే వాళ్ళు ఆ సాన్నిధ్యాన్ని బాగా అనుభవిస్తారు. అందుకే రామదాసు కూడా అబ్బా తిట్టి తినని ఆయాస పడమకు ఈ దెబ్బల కొరవక తిట్టుతుంది.
కాబట్టి ఇక్కడ ఈయన గుండె పగిలిపోయిన నువ్వు ఎవరు అనేటప్పటికి వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు వాళ్ళు? నేను ఒక బొద్దు వచ్చింది, నేను కర్ణున్నాను. ఈయన గుండె పగిలిపోయాడు. సో దానకర్ణుడు నరకంలో యాతలు పడుతున్నాడు ఇక్కడ. భీమసేనుండా, భీముడు. నెక్స్ట్ 3 అర్జునుండా, నకులుండా, సహదేవుండా, ద్రౌపదిని, దృష్టద్యుమ్నుడు నేను బావమరిది, ద్రౌపదేయులు ఉప పాండవులు అను పలుకులు ఎసంగుటయు. ఈ మాటలు వింటారు. అయినా మేము ఉప పాండవులు 5గురం. ఎవరు? కొడుకులు, భార్య, అన్న, తమ్ముడు. ఈ మాటలు వినేటప్పటికీ ఈయనకి గుండె గల్లంత అయిపోయింది. ధర్మనందనుడు చిత్తమున ఉద్వేగం ఆవహిల్లగా, ధర్మనందనుడు చిత్తము ఉద్వేగం ఆవహిల్లగా, మనస్సులో ఉద్వేగం, వ్యగ్రత బాగా నిండిపోయింది, ఆవహిల్లిపోయింది. వీళ్ళు నరకంలో ఉండలేదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ వాడు స్వర్గమా, వీళ్ళు నరకమా? దైవమకట ఇట్లు చేసనే. అయ్యో దైవమా, అయ్యో ఇలా చేసింది ఆ చివరికి దైవం. కీడేమి చేసిరుకో వీరులు ఈ నరకమున, అది కీడేమి చేసిరకో వీరులు నరకమునకు ఏగుదేరవలసిన నరకంలోకి రావలసినంత పాపం వీళ్ళు ఏం చేశారు నాకు తెలిసి. నరకాల్లో రావాల్సినంత పాపం వీళ్ళు ఏం చేశారు? వాసవాద్యమరులు నీచులుకో. శభాష్, అయిపోయింది. చూసారా? అది వాసవాద్యమరులు అంటే ఇంద్రుడు మొదలైన దేవతలు నీచులు. అప్పుడు దేవుడికి వాడికి సమానం ఉండదండి. ఇప్పుడు అర్జునుడు ఎవరు? సాక్షాత్ ఇంద్రుడు కొడుకు. ఆయన నరకానికి వచ్చాడు. చూసారా? అది కాబట్టి వాసవాద్యమరులు నీచులు, పరమ పాపాత్ములు. ఈ బ్రహ్మదేవ వాసవాది అంటే ఇంద్రుడు మొదలైన దేవతలు. వీరిని ఏ విచారము ఇంచుకను లేక ఇట్టి కష్టపు ఇడుముల పెట్టి ఏమండి ఏమాత్రం విచారం చేయకుండా, అంటే ట్రయల్, వీళ్ళు ఏం చేశారో నిర్ణయించొద్దు. ఇవేమీ లేకుండా ఇటువంటి భయించలేనటువంటి ఇరుములు కష్టాలు పెడతారా? ఏమిటి వీళ్ళు చేసింది? ఇదే ధర్మమా, ఇది అధర్మం. వాళ్ళకి తెలియదా వీళ్ళు ఏమి తప్పు చేశారని ఇంత యాతన అనుభవిస్తున్నారు? వాళ్ళని ఏమి ఒప్పు చేశాడని అక్కడ దేవతాంగనుల చేత సేవలు పొందుతూ దేవతా సౌఖ్యాలు అనుభవిస్తూ స్వర్గంలో ఆయన ఉన్నాడు. సరే, ఆయన గురించి నాకు అనవసరం. మా వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ వాసవాది దేవతలు నీచులు అంటే నీచులు అంటే నియమం లేనివాడు నీచుడు. ఒక పద్ధతి పాడు ఉండక్కలా ఏదైనా ఒక పని చేయడానికి. ధర్మమా తెరంగు మాలితే నీవు, అది ధర్మమా తెరంగు మాలితేనే. ఓ ధర్మమా, ఇప్పుడు ధర్మదేవతకి మీరు పని తీరు ఏమిటి? నువ్వు నీ పదాన్ని మార్చేసుకున్నావా? అంటే ఇప్పుడు ధర్మం మారిపోయిందా? ఎదుటి వాళ్ళని ఏడిపించడమే ధర్మమా? వాళ్ళు మా నాన్నగారు ఒక పద్యం చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో మార్చాలన్నా మనం పద్యాలు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెందక చేయువాడు నేర్పరి సుమతి అని రాశారు. ఇప్పుడు మార్చాలి. ఎవడైనా మనకు సాయం చేశాడు, తెలియని వాడికి సాయం చేసి అందులో గొప్పతనం ఉంది. ఎవడన్నా మనకు అపకారం చేస్తే వాడికి మనం ఉపకారము ఎలా చేయాలట? ఫలానా రోజు నువ్వు నాకు అపకారం చేసావు, అయినా నేను నీకు ఉపకారం చేసాను అని చెప్పకుండా చేయాలి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇది మారిపోయింది. ఏమిటది?
అపకారికి అపకారము విపరీతము కాదు చేయ విపరీతం. ఎవడో నీకు చిన్న అపకారం చేశాడు, 100 రూపాయలు నష్టం చేశాడు, నువ్వు వాడికి తిరిగి 1000 రూపాయలు నష్టం చేశావు. అందులో గొప్పతనం ఏంది? వాడు నీకు నష్టం చేశాడు 100 రూపాయలు, వాడికి 1000 రూపాయలు నష్టం చేశావు. అది గొప్ప కాదుట. ఉపకారికి అపకారము నెపమెన్నుతూ చేయువాడు నేర్పడదు ఈ రోజుల్లో. నువ్వు ఎవరి దగ్గర ఉపకారం పొందావో వాడికే తిరిగి నువ్వు అపకారం చేయాలి. ఎలా చేయాలంటే, నీ బతుకు నాకు ఉపకారం చేసేవాళ్ళని పెద్ద ఫీలింగా, నువ్వు లేకపోతే మేము బతకలేమా అని వాడిని కించపరుస్తూ వాడికి అపకారం చేసేవాడు ఈ రోజుల్లో నేర్పడు. మీరు చాలా సందర్భాలు చూడండి, మనం ఏ చెయ్య పట్టుకొని పైకి వస్తామో ఆ చెయ్యనే నరికేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈలో. అది సరే. తెరంగుమాలితే నువ్వేమన్నా నీ పద్ధతి మార్చుకున్నావా? నువ్వు సజ్జన మాన్యులు చెప్తున్నాడు. సజ్జన మాన్యులు, సజ్జనులు ఎంతో మంది సజ్జనుల చేత గౌరవానికి పాత్రులు, సౌజన మాన్యులు అంటే సజ్జనుల చేత గౌరవింపబడేవారు. అలకు సత్యపరులు అంటే తక్కువ కాని సత్యనిష్ట కలిగినటువంటి దయాఢ్యులు ఎంతో దయగలిగిన వాళ్ళు. నిత్యదానరతులు నిరంతరము దానం చేద్దామనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు. బహు దక్షిణాంచిత క్రతు విధాన పావితాత్ములు అంటే ఎక్కువ దక్షిణలు ఇచ్చి అనేక యజ్ఞములు యాగములు నిర్వహించినటువంటి వాళ్ళు. అనర్హపు పాటుపడి వాళ్ళు రాకూడని, వాళ్ళకి అర్హము కాని పాటలు పడుతున్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? సజ్జనుల చేత గౌరవింపబడేటువంటి వాళ్ళు. తర్వాత మంచి సత్యం ఇటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు. తర్వాత నిత్యము దానం చేయడంలో ఆసక్తి ఉన్నటువంటి వాడు. తర్వాత ఎక్కువ దక్షిణలు ఇచ్చి ఎన్నో యాగాలు చేసినటువంటి వాడు. ఇటువంటి వాళ్ళు వాళ్ళకి అర్హం కాదే ఇది. నరకం అంటే పాపం చేసి తప్పులు చేసినటువంటి వాడు ఇక్కడికి వచ్చాడంటే ఒక అర్థం ఉంది. ఇటువంటి వాడు నరకానికి వస్తాడా? మీకు తెలుసు ఎన్నో పాపాలు చేశాడు ఆయన అక్కడికి వెళ్ళిపోతాడా? ఆహా ధర్మమా, నీ దారి మార్చుకున్నట్టున్నావే నువ్వు అంటే ఇప్పుడు వస్తే ఇప్పుడు ధర్మం కాలంలో మారిపోతుంది. ఇప్పుడు ధర్మం అనేటువంటిదండి కొంత 2 రకాలుగా ఉంటుంది, స్టాటిక్, డైనమిక్. కొన్ని ధర్మాలు ఎప్పుడు మారవు, కానీ కొన్ని ధర్మాలు మారిపోతూ ఉంటాయి. కొన్ని ధర్మాలు ఖచ్చితంగా మారిపోతాయి. ఎందుకు మారిపోతాయంటే రాజకీయ ప్రసక్తి తీసుకురాకూడదు. కానీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు మొత్తం 12 సార్లు పెట్రోల్ రేట్ పెంచితే గవర్నమెంట్ అండి అన్నారు. ఒకే రోజులో 4 సార్లు పెట్రోల్ రేటు పెంచితే ఆహా ఎంత గొప్పవాడండి, రామాలయం కట్టాడు. అంటే రామాలయం కట్టితే నువ్వు ఇంకా ఏదైనా చేసేయచ్చు. ఇది ధర్మం. పైగా ప్రజల చేత మన్ననలు పొందుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సజ్జన మాన్యులే కదా అతను. ఏదో నాలాంటి వాడు అక్కడ ఒకడో ఏదో వ్యతిరేకిస్తున్నారు. కానీ అలాంటి వాడు ఎక్కడో ఒకడో ఇద్దరో వ్యతిరేకిస్తున్నారు. కానీ మీకు మీరు సజ్జనులు కదా, మరి మీరు గౌరవింపబడేటువంటి వాడు అతను సజ్జన మాన్యుడే కదా. అంటే ధర్మం మారిపోయింది, డైనమిక్. మీరు చూడండి, అతనికి జై కొట్టిన ఎవరైనా సరే జైల్లో ఉంటారు. ఇది మన ప్రిన్సిపల్, ఇది ధర్మం, ఇది న్యాయం. మీకు ఒక చక్కటి కథ చెప్తాను. చక్కటి కథ ఏం కాదు. ఈ మధ్య అంటే ఇవాళ ఏ వారం? మంగళవారం కదా. ఎస్, ఆదివారం నాడు 5 పత్రికల్లో ఒక కార్టూన్ వచ్చింది. మరి మీరు చూసారు లేదు? 5 ప్రముఖ పత్రికల్లో
ఒకే కార్టూన్. విచిత్రంగా 5 పత్రికల్లోనూ అదే వచ్చింది. ఆ కార్టూన్ సారాంశం ఏంటంటే, బుద్ధుడి కాలంలో ఒక మంచి డెకాయిట్ అనొచ్చు, లేదా ఒక తిరుగుబాటుదారు అనొచ్చు, రాజ్యాంగాన్ని గౌరవించిన ఒక వ్యక్తి అనొచ్చు, ఏదో అనొచ్చు. వాడి పేరు అంగుళీమానుడు. ఇది జరిగింది, హిస్టరీలో జరిగింది. వాడు ఏం చేశాడంటే అందరి యొక్క వేళ్ళు నరికేసేవాడు, ముఖ్యంగా బొటన వేళ్ళు నరికేసి వాడు పారేసేవాడు కాదు, దగ్గర పెట్టుకునేవాడు. అవన్నీ ఒక మాలగా కట్టి వాడు వేసుకున్నాడు. చూసా ఎన్ని పోయినా అది మన రుద్రాక్ష మాలలు వేసుకున్నాం. చూసా ఇప్పటికి ఇన్ని వందలు, ఇన్ని వేలు నేను నరికేశాను. వాడి దురదృష్టానికో వాడి అదృష్టానికో ఒకరోజు బుద్ధుడు ఎదుర్కొన్నాడు. నీ గురించే నేను చూస్తున్నానయ్యా, ఇన్నాళ్ళకి నాకు అంటపడ్డా, ఇవాళ నీ వేళ్ళు నేను నరికేస్తా. తప్పకన్నా దాన్నే ఉందిరా, తప్పకన్నా చేద్దా, నేనేం పారిపోను. అయితే నువ్వు దానికంటే ఒక చిన్న పని చేయాలి. నా వేలు నరకబోయే ముందు ఆ చెట్టు కొమ్మని కొంచెం చిన్న కొన్ని నరికేయాలి. వాడి దగ్గర ఒక కత్తి ఉంది, వాడు ఎప్పుడు కత్తి పట్టుకు తిరుగుతుంటాడు. కత్తి పెట్టి పట్టుకుని ఒకే దెబ్బ నరికేటప్పటికి బయటకు వచ్చి చూసావా నరికేశాను, చాలా బాగుంది, వెరీ గుడ్, ఒకసారి అది అతికించాలి. పిచ్చివాడ, నిన్ను బుద్ధదేవుడు అంటారు ఏమిటి, నరికింది మళ్ళీ అతుకుపడుతుందా? అదేనాయన, నరకటం చాలా తేలిక, అతికించడమే కష్టం. నువ్వు నరుక్కుంటూ పోయావు అనుకో, నువ్వు ఇన్నే నరికావు, అసలు ఇంకా ఎక్కువ నరకచ్చు. ఎక్కువ నరికాను మొత్తం అందరూ కూడా నరికచ్చు, ఎందుకంటే నువ్వు బలవంతుడు, నీకు బలం ఉంది, నరికదు. ఎవరన్నా అతికించిన వాడిని తెలియగలవాడని ప్రపంచం అంటుంది. నీకేమన్నా ఉంటే అతికించు, నీకు అతికించడం వీల్లేదు, కనీసం నరకమాట అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అని చెప్పి ఆధునిక అంగుళీమానుడికి ఈ కార్టూన్ అంకితము అని రాశారు. ఎందుకని వస్తువుని, ప్రజాభవన్ని, వీటిని విధ్వంసం చేశారు కొంతమంది. వస్తువునే ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు బిల్డింగ్లు పడగొట్టినటువంటి వారికి మీరు ఓట్లు వేస్తానంటే మనం చేసేది ఉందని చెప్పండి, ఏంటి బాగా వేయాలి. ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి రావాలి, కాలం మారాలి కదండి. ఇప్పుడు ఒకప్పుడు కూడా వాడికి అది నచ్చలేదు అనుకోండి, వాడు అక్కడి నుంచి తన ఆఫీస్ మార్చుకుని ఇంకో చోట కట్టుకునేవాడు, అంతేగాని నేను కూల్ చేసేవాడు కాదు. అది కాల్చడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు అయింది. ఎవరైనా దీన్ని ప్రశ్నించారా? మనకి. కాబట్టి ఇటువంటి అంగుళీమానులు ఉన్నటువంటి ఈ ప్రపంచం, వాడు కూడా మాన్యుడే. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ విద్యుత్ వీళ్ళు వాళ్ళకి అర్హము కానీ, దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు బి పనిష్డ్, దే ఆర్ నాట్ డిజర్వ్ టు బి పనిష్డ్. వాళ్ళు ఏం తప్పు చేశారని వీళ్ళకి శిక్ష విధించావు? ధర్మమా? ఈ ఇంద్రాది దేవతలు నీచులు, వీళ్ళ దేవతలు అనుకుంటున్నాడు. ఎవరు లేరు అక్కడ, దూత ఒకడే ఉన్నాడు అక్కడ, చంపకమాల. ఒకటను మేలు చేయని సుయోధనుడు, అది ఒక్కటను మేలు చేయని సుయోధనుడు. ఇప్పుడు వీళ్ళు పడుతున్న బాధలు. ఇంకోటి ఏంటంటే ఈయనకి కంటికి చాలా యావగింపుగా ఉన్నది వాడు అక్కడ. అది ఒకటను మేలు చేయని సుయోధ అమ్మేయి దేవపూజ్యుడై సకల సుఖానుభూతి అజస్రము పెంపు. అజస్రం అంటే నిరంతరం. ఈ ఒక్క మేలు చేయలేదే. అటువంటి సుయోధనుడు దేవతల చేత పూజలు అందుకుంటూ నిరంతరము అక్కడ సుఖాలు అనిపిస్తాడు.
వీళ్ళు ఇన్ని మంచి గుణాలు ఉండేది, దయ ఉంది, ధర్మం ఉంది, దానం ఉంది, సత్యం ఉంది, దక్షిణలతో యజ్ఞం చేశారు. వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆహా పెంపు వహింపనొప్పి పెంపు వహింపనొప్పి అజస్రము పెంపు వహింపనొప్పి దృష్టికెక్కడు వ్రేకనై అంటే చూడటానికి చాలా దుర్భరంగా. అసలు వాడి ఏమిటండి అది అనుభవం ఏమిటి? ఎలా నిర్ణయించారు ధర్మాన్ని ఎలా నిర్ణయించారు? సరే మరి చెప్పండి, ఇదే ధర్మం అని చెప్పండి. ఆయన ఎప్పుడు ఎదుటి వాళ్ళని హింసించడం, ఎలాగైనా సరే మనం పదవిలో ఉండటం ధర్మం అని చెప్పండి. ఇప్పుడు పద్ధతులు అక్కడ వాళ్ళు గోలెత్తున్నారు, అయ్యా వీడు మమ్మల్ని హింసిస్తున్నాడు అయ్యా అన్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారండి. కొంతమంది ఆటగాళ్ళు హింసిస్తున్నారని గోలెత్తుతున్నారు. వాళ్ళు ధర్నాలు చేశారు. వాడు కాకపోతే వాడు కొడుకు ఇస్తాను వాడికి ఇచ్చారు. ఇది ధర్మం, ఇది మనకు అక్కర్లా. మీరు ఎప్పుడు మరి మీరు బేరీ చేసుకోరు, లేకపోతే మరి మీకు ఇవి కనిపించవో నాకు తెలియదు. ఒక ఆవిడ ఒక ప్రధానమంత్రిని ప్రశ్న వేసినందుకు ఆవిడ మీద మొత్తం ఇది అనర్హత వేటు వేసారు. ఏంటి? డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేసింది. వెరీ గుడ్. మరి నీ పార్టీ వాళ్ళ పాస్వర్డ్ తీసుకుని పార్లమెంట్లోకి ప్రవేశించి వాళ్ళు షేర్ గ్యాస్ వదిలారు. వాళ్ళని ఎందుకు శిక్షించటం లేదు? ఇది ధర్మం కదా. ఇప్పుడు ధర్మం అనేటువంటిది ఇద్దరికి ఒకేలాగా ఉండాలి. ఎవరినైనా మాట్లాడిస్తున్నారు, అసలు మాట్లాడితే జై కొట్టేవాడు. నీకు ఎవరు మాట్లాడాలంటే నేను జై కొట్టేవాడు మాట్లాడాలి. సో ఇట్ హాస్ బికమ్ ఎ హీరో వర్షిప్ బికమ్. అయితే ఇందులో అలా అతను అంత క్రూరుడు అవడానికి కారణం మాత్రం మనమే. కాబట్టి ఆ పాపంలో భాగస్వాములమే మనందరం. ఎందుకని అతను ఏది చేసినా సై 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 అని వేసి పారేసి. కాబట్టి అందులో ఇది అనుభవించక తప్పదు. తర్వాత తనదు చెల్వులు చుట్టలు, అది తనదు చెల్వులు చుట్టలు, తాను సంతసంబు కలిపి అతని భార్య, అతని చుట్టాలు అందరూ వాళ్ళు హాయిగా అక్కడ ఉన్నారు. ఒక దుర్యోధనుడు కాదు, ఇక్కడ నేను, మా అన్నయ్య, మా తమ్ముళ్ళు, మా భార్య, నా కొడుకులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఏమిటి ఈ ధర్మం? మిన్నడచిన పుణ్య పదావృతుడై, మిన్నడచిన పుణ్య పదావృతుడై, మిన్నడచిన అతని హద్దులు ఎలా ఉన్నాయి? ఆకాశాన్ని అంటుకుంటుంది. అంటే ఆకాశాన్ని కూడా మించిపోయినాయి. అంటే అంత ఎత్తుగా ఎదిగిపోయాడు. అతని ఆనందం అంత ఉంది కదా. అతను హాయిగా అతని భార్యలు, కొడుకులు, బిడ్డలు, అతని స్నేహితులు వీళ్ళందరితో అతను ఆనందాన్ని అనిపిస్తున్నాడు. ఇక్కడ మన ఇతనున్నాడు ఏరి మావాళ్ళు, వీళ్ళు ఇలా ఉండిపోయారు. ఏమిటి దీన్ని ధర్మం అని పిలుస్తారా? ఇది ఆ ధర్మం అని అనుకుంటున్నాడు ఆటగాడు. ఈగ కాలింతను, ఈ ఈగ కాలు అసలు ఉండేది ఈగ ఎంతండి, అందులో దాని కాలింత. అది ఈగ కాలంత పాపం కూడా మా వాళ్ళు చేయలేదు. మా వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా వాళ్ళని హింసించారు, ఎవరినైనా బాధ పెట్టారు? లేదే. ఈగ కాలంతో అది కనుట వినుట కలగదు ఒక్కన. నాయన వీళ్ళ వల్ల ఇంత చిన్న పాపం జరిగింది, ఈగ కాలంత పాపం
జరిగిందనేది మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఎవరు అనగా మనం వినలేదు. ఎప్పుడు కూడా ఏ పాపము చేయలేని వీళ్ళేమో నరకంలో ఉన్నారా? ఒక్కనాడు ఒక్కడికి మేలు చేయకుండా ఎన్నో పాపాలు చేసినటువంటి ఆయన తన బంధువులతోనూ బంధు మిత్ర పుత్ర కళత్రములతో అక్కడ సంతోషంగా ఆకాశాన్ని మించి ఆనందంగా ఉన్నాడు. ఆహా. అట్టి ఉత్తములకు విధి పాడిమాలి ఇట్టి అది అట్టి ఉత్తములకు విధి పాడిమాలి, ధర్మాన్ని మరిచిపోయి న్యాయాన్ని మరిచిపోయి, విధి అంటే బ్రహ్మదేవుడు అనుకోవచ్చు, లేదా దైవం అనుకోవచ్చు. దైవము ధర్మం మానేసి దైవం ధర్మాన్ని వదిలేసి ఎప్పుడు ఈగకాలంత పాపం వీళ్ళు చేశారని మనం చూడలేదు, వినలేదు. అటువంటి వాళ్ళకి ఇటువంటి పాటలు తీసుకొచ్చింది ఎవరు? విధి. శేషపద్యం అని అగ్గలపు చింత మునిగి బాగా చింతలో మునిగిపోయాడు. అమ్ములు అగ్గలపు కాదు, బాగా ఎక్కువైపోయింది. అసలు అక్కడ ఆయన చూసేటప్పటికే ఈయనకి బాగా అసూయ వచ్చింది. సరే, నారదుడు ఏదో కొంత తీర్చాడు, అమ్ముళ్ళు కొంత తీర్చాడు. ఇది చూసేటప్పటికి ఈయన దుఃఖానికి హద్దులు లేకుండా, అక్కడ ఆయన సుఖానికి హద్దులు లేకుండా ఉంది, ఇక్కడ ఈయన దుఃఖానికి హద్దులు లేకుండా ఎలా బాధపడుతుంది. కలంక మనోవికారము నాకు ఆవహిల్లె. అది కలంక మనోవికారము నాకు ఆవహిల్లే అంటే అవహిల్ల కథమేమి, ఇంతగా నా మనసు కలవరపడిపోవటానికి, కలత చెందడానికి నేను చేసిన తప్పే. చూడండి, పాపము నలుగురు చేస్తారండి ఎప్పుడు. కర్త కారయతే ప్రేరకస్య అనుమోదక. నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా ఈ నాలుగురు. ఎవడు? పాపం చేసిన వాడికి మొత్తం పాపం రాదండి. పాపం ఒకటి చేశాడు అనుకో. మా తాతయ్య ఒకటి మాట అంటూ ఉండేవాట. ఆ మాట చెప్పి మీకు ఉదాహరణగా చెప్పేస్తా. మా తాతగారికి పక్షవాతం వచ్చింది, పెరాలసిస్. ఇప్పుడు మా తాతయ్య ఉంటూ ఉండేవాట, రే ఏదో గోవు గత జన్మలో మన ఇంటికి వచ్చింది, మీరందరూ కొట్టున్నారు, నేను కొట్టాను, కొట్టినందుకు నా కాళ్ళు చేతులు పడిపోయినాయి, మీరు కొట్టమన్నారుగా, కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? నాకు సేవ చేస్తూ మీరు అనుభవించండి. ఎందుకంటే మీకు సేవ చేసి ఇది నువ్వు పాపం చేసావు. ఇది మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. పాపం వీళ్ళు కూడా చేశారు. కర్త కారైతే చెయ్యి అన్నట్టు. కర్త కారైతే ప్రేరకస్య అంటే వాడిని బాగా ప్రేరేపించినప్పుడు, ఇన్స్పైర్ చేసిన. ఇంకోడు ఉన్నాడు, వాడి సంగతి నాకు ఎందుకు రేపు అని ఇట్లా నోరు మూసుకున్నాడు. అంటే తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే అందులో 25% పాపం నీకు వస్తుంది. అలాగే సుకృతంలో ఉంది, మంచి పని చేస్తున్నాడు, వాడికే 100% రాదు. మంచి పని వాడి చేత చేయించిన వాడికి వస్తుంది. మంచి పని వాడి చేత చేయించడానికి ప్రేరేపించిన వాడికి వస్తుంది. అనుమోదక. ఇప్పుడు భార్య ఏదో పూజ చేసుకుంటుంది భర్త, ఆయనకి ఇష్టం లేదు, ఏదో దాని పని చేసుకున్న పోనీ లేరు అని ఈయన మామూలుగా సరే నీ ఇష్టం అని వదిలేసి అనుకోండి, ఈయన కూడా 25%. కాబట్టి తప్పు కానీ ఒప్పు కానీ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చూస్తూ ఉన్నావు అనుకో. ఇప్పుడు ఒప్పు చేసినప్పుడు నువ్వు చూస్తూ ఉంటే బరాలా, దానికి అడ్డుపట్టడమే కష్టం. ఇప్పుడు చాలా మందికి ఈ అనుమోదకం లేదండి. ఇప్పుడు మీరు ఊరికి వెళ్తారు, అక్కడ వాడు సెల్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు, ఆ సెల్లో కూడా ఇంత గట్టిగా మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఈయన పూజ చేసుకుంటూ ఉంటాడు, వీడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే వీడికి అనుమోదకం లేదు, ఆ పాపాన్ని వీడు అనుభవిస్తాడు. ఎందుకని వాడు చేసుకోవాలని నువ్వు చేసుకునేవట్లా. అప్పుడు మనకు తెలియకుండా మనం చాలా పాపాలు చేసేస్తాం, తెలిసి కూడా చేసి పారేస్తాం అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ వీళ్ళే కాదు పాపం చేసింది, నేను కూడా చేశాను. ఎవరు? నేనంటే ధర్మరాజు గారు. ఎందుకని? వీళ్ళు ఈ పాప అనుభవిస్తుండగా చూశాను కదా, నేనేం చేశాను? అది పాపం. ఎందుకంటే వీళ్ళు ఏదైనా పాపం చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పకుండా నేను చూస్తూ ఉన్నాను అనుకో. ఒకప్పుడు ఎప్పుడైనా ఇదిగో ఇప్పుడు ఆ పాపాలతో ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తుంటే చూస్తూ,
నేనేం చేశాను అనుకుంటున్నాడు ఈయన. అది అందుకనే భారతం చదివితే లేదా భారతం వింటే ఏది చక్కగా మనసుతో వింటే మనకి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. తర్వాత ఇది ఘన మాయయో ఇది ఘనమాయయు, ఇది ఏమన్నా మాయ? ఎందుకని ఆయన మనిషి కదా, ఒక మానవ దీంట్లోనే ఉన్నాడు ఆయన. ఏమన్నా మాయ లేదా నిజమా? కలకనుటయో కలకనుట, ఇది ఏమన్నా నేను కలకంటున్నాను? అరయ నిక్కంబో కలయ నిక్కం, అది నిజమేనా? నిజంగా బాగా ఆలోచిస్తే నిజమేనా? చిత్త విభ్రాంతి చేసి చిత్త విభ్రాంతి చేసి, లేదా నా మనసు ఎంత భ్రాంతి పడుతుందా? వివేకింప నేరరాదయ్య. వివేకం అసలు తెలుసుకోవడం కష్టంగా ఉంది. చిత్తభ్రమ, చిత్తభ్రమ అంటే ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడం, ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడం. అలా ఏమన్నా జరుగుతుందా? లేదా నీకు కలగంటున్నానా? లేదా ఇది నిజమా? లేకపోతే ఇది ఏమన్నా మాయ? ఏంటి నేనేం నిర్ణయించుకోలేకపోతున్నాను అనుకున్నాడు అని అని. పరమాకులేంద్రియుడు, పరమ ఆకులేంద్రియుడు, పరమ బాగా కలవరపడినటువంటి మనస్సు కలిగిన వాడు, శోక దుఃఖమయుండును, శోక దుఃఖమైండు, శోకము దుఃఖము నిండిపోయింది ఆయన. ఆయన మనస్సు హృదయం ఇంత శోకంతోనూ దుఃఖంతో నిండిపోయింది, అవహిల్లి. కొండొక ప్రొద్దు ఊరకుండి, కొండొక ప్రొద్దు ఊరకుండి. చూసారా, ఎప్పుడైనా మీకు ఈ డైలమా స్థితి వచ్చిన కొంచెం మౌనంగా ఉంది, ఆ తర్వాత మీరు మాట్లాడాలి. కొంచెంసేపు మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. సద్బుద్ధి తలచి, అది ఇప్పుడు ఆయనకి సద్బుద్ధి వచ్చింది. ఈ సద్బుద్ధి రావడానికి అసలు కారణం ఏంటి? మౌనంగా ఉన్నాడు. లేకపోతే ఆ వాసవాదులు, అమ్మవాళ్ళు నీచులు, విధి న్యాయం వదిలేసి, ధర్మం వదిలేసి నిర్ణయం చేసింది. ఇవన్నీ వచ్చేసి ఈ ఆవేశం ఇలా కంటిన్యూ అయిపోయింది అనుకోండి, ఆలోచన పరంపర అలాగే ఉంటుంది. అందుకని కొంచెం ముందర కామ్గా ఉండు ఫస్ట్. అంటే నీ మనసుని మళ్ళీ ఆ స్వస్థితికి తీసుకొచ్చా, మొదట ఉన్న స్థితికి తీసుకొచ్చా. అప్పుడు నీకేం చేయాలో తెలుసు. అదన్నమాట. అందుకని మనం కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో వచ్చిన తర్వాత తగ్గి కొంచెంసేపు ఆగి అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అలుక ఇంద్రుపై పొడమిన, అలుక ఇంద్రుపై పొడమిన, ఈయన కోపం ఇంద్రుడి మీద వచ్చి ఆ మహాత్ముడు ఆ పురుషుని చూచి ఆ దేవదూతను పంపించాడుగా ఇంద్రుడు. ఇంద్రుడి మీద కోపం వచ్చి ఆ ఇంద్రుడు పంపించిన దేవదూతను చూసి, ఎవరు? ధర్మరాజు గారు, మగుడని వరుగుము ఆర్యవర్య. ఈయనేమి భాష తక్కువ జనం. ఆర్యవర్య, ఆర్యుడు అంటే పూజ్యుడిలో శ్రేష్ఠుడైనటువంటి ఓ దేవత. ఎవరి దూతవు వారి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎవరి దూతవో వాళ్ళ దగ్గరికి వెళ్తావు. మరి నేను రా. ఎందుకంటే నేను ముందరే చెప్పాను కదా, మా వాళ్ళు ఎక్కడుంటే అదే నాకు స్వర్గం. అంటే నాయన నీ ముఖాన్ని రాసిలేదయ్యా, నువ్వు హాయిగా స్వర్గ సుఖాలు నాకు అక్కర్లేదయ్యా. నాకు స్వర్గ సుఖాలు ఉండి మా వాళ్ళకి నరకుంటే, మా వాళ్ళు ఎక్కడుంటే నేను నాకు ఆ స్వర్గం అక్కర్లేదు. నాకు ఈ నరకమే స్వర్గం. నేను వీళ్ళ దగ్గరే ఉంటాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అనుచు పలికి వెండియు ఇట్టులని ఓ జన్మేజయ, అయినా నువ్వు ఎవరి దూతో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నేను మాత్రం ఇక్కడే ఉంటా అని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు. ఎవరు? ధర్మరాజు గారు. చెప్పండి. తర్వాతి ఘట్టం. ఇంద్రుడు నరకంబు కడనున్న ధర్మజు వద్దకు వచ్చి అతని సంభావించుట. ఇంద్రుడు ఏం చేశాడు? స్వయంగా వచ్చాడు ధర్మరాజు దగ్గర. ఇంద్రుడు నరకానికి వచ్చాడండి, మళ్ళీ ఆయన్ని గౌరవించాడు. అలా ధర్మాన్ని మీరు పట్టుకుంటే దైవం మీ దగ్గరికి వస్తుంది. దైవం దగ్గరికి మీరు వెళ్ళక్కల, ధర్మాన్ని మీరు పట్టుకోవాలి. తర్వాత కందపది.
నా అనుజులు దుఃఖార్దితులై ఉన్నారు. నా కొలుజులు దుఃఖార్తితులై ఉన్నారు. నాయన నా తమ్ముళ్ళు పరమ దుఃఖంతో ఆర్తులై ఉన్నారు. ఆర్తి అంటే బాధపడుతూ ఉన్నారు. అట్టు లగుట అచ్చటికి రాను. అట్టులా కూడా అచ్చటికి రాను. ఇలా అవడం మూలంగా నేను అక్కడికి రాను. అక్కడికంటే స్వర్గానికి నేను రాను. అయినా దేవదత్త నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి ఇదే మాట అక్కడ చెప్పు. ధర్మరాజు గారు రాను అన్నారని చెప్పు. ఇంకీ ఎడను నేను నిలిచెద. ఇంకా ఈ ఎడను నేను నిలిచెద. ఈ ఎడను అంటే ఈ ప్రదేశంలో నేను ఉంటాను. పాయక అంటే వదలకుండా. ఎందుకని? నా నుంచి వచ్చేటువంటి గాలి నన్ను చూస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. వాళ్ళకి ఆనందం కలిగించడమే నాకు కావాల్సింది. వాళ్ళ ఆనందమే నా ఆనందం. ఆయన నువ్వు భరిత పోనీ పర్వాలేదు, నేను ఉంటాను. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు చాలు. సరే, భారతము రామాయణము ఇవి చెబితే ఈ అన్నదమ్ముల మధ్య కొంత వైరు తగ్గుతుంది. ఎవడు ప్రచారం చేశాడో తెలియదు కానీ భారతం చెప్తే అన్నదమ్ములు కొట్టుకుంటారండి. భారతం చెప్తే అన్నదమ్ములు కొట్టుకుంటాడే. కొన్ని చెప్పుకోకపోతే కలిసి ఉన్నారా? అది అని చెప్పుము కృపానిరతనకు. అని చెప్పు కృపానిరతనం అంటే ఎత్తిప్పుడు అనమాట. అయినా నువ్వు వెళ్ళి చెప్పు. ఏమిటంటే నా తమ్ముళ్ళు ఇక్కడ చాలా బాధతో, చాలా దుఃఖంతో బాధపడుతున్నారు. అందువల్ల నేను ఇక్కడి నుంచి రాను, అక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పు. ఎవరికి? ఇంద్రుడికి అల్లా ఆయన కృపానిరతునకు దయతో దయ కృప నిండిపోయిన మనసున్న ఇంద్రుడికి. ఎందుకంటే పాప ఆయన ఎంతో దయతో, ఎంతో కృపతో మా మీద ఎంతో పాప మా తమ్ముళ్ళందరికీ ఇటువంటి స్థితి కల్పించాడు. శిక్షణ మా తమ్ముళ్ళందరికీ ఇటువంటి స్థితి కల్పించాడు. అటువంటి దయామయుడికి, అటువంటి కృపానిరతుడికి నేను అక్కడికి రాలేనని చెప్పి నేను ఇక్కడ ఉంటాను. అంటే కడుపు రగిలిపోతుంది. ఆల్రెడీ నీచుడని లోపల అనుకున్నాడు. దేవదూత అనలేదుగా, అందుకే చెంపకమా అనుటయు దేవదూతుడు రయంబున. వాడికి అసలు ఇప్పుడు వాడికి చెమట బట్టి నేను రానంటున్నాడు. అందులో దేవదూతయు రయంబున నిర్జరనాథు పాలునికిచ్చని ఆయన ఆవేగంగా విడాడు. నిర్జరులు అంటే దేవతలు. ఆ నిర్జరనాథుడు దేవతలకు నాథుడు అయినప్పుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా కొంప మునిగిపోయింది స్వామి, ఆయన రానంటున్నాడు. తెలియంగా చెప్ప ఆయనకి ఇవన్నీ చెప్పాడు. అయ్యా నేను వెళ్ళాను, అక్కడ వాళ్ళని చూశాడు, వాళ్ళు చూసి వాళ్ళు బాధలు పడుతుంటే నేను అక్కడికి రాలేను అన్నాడు. నీకు చెప్పన్నాడు స్వామి, నేను రాలేను చెప్పా. కురుసత్తమా అంటే కురు వంశంలో శ్రేష్ఠుడైన ఓ జనమేజయ. ధర్మజు నిశ్చయంబు అది ధర్మజు నిశ్చయము. అయ్యనఘ చరిత్ర భాస్వరుని ఆడిన మాటలు. అది అయ్యనఘ చరిత్ర భాస్వరుడు ఆడిన మాట. ధర్మని యొక్క ఆతడంతయు విని చనుదెంచె అయ్యడకు వేగమే సమయమి దేవయుక్తుడై. అది ఈయన ఏం చేశాడు? ఇవన్నీ చెప్పాడు. ధర్మ యొక్క నిశ్చయం అంటే ఏంటి? అది మళ్ళీ ఒక్కోసారి మన నిర్ణయాలు తీసుకుని చూడండి, చాలా దృఢం అన్నమాట. కమ్ వాట్ మే, మనం కదలం. బాగా ఇదైనప్పుడు ఆయన యొక్క ధర్మ యొక్క నిశ్చల అభిప్రాయం తెలుసుకునేటప్పటికీ ఇప్పుడు ఆయనకి వణుకు పుట్టింది. ఇంద్రుడు వణుకు పుట్టి ఆయన వేగమని అలాగా. ఇప్పుడు బాబు నేను ఒక్కడిని వెళ్తే ఆయన ఏమంటాడు అని తెలుసని, అయ్యా మునులారా మీరందరూ రండి నాతో పాటుని. కొంతమంది దేవతలు మునుల్ని తీసుకుని ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చారు ఆయన? మళ్ళీ కానీ ఒక విచిత్రం చూసారా? ఈ పద్యంలో ఈ పద్యం నిర్మాణం మీరు బాగా పరిశీలిస్తే ఒకే పద్యంలో మొదటి 2 లైన్లో దూత నరకం నుంచి స్వర్గానికి వెళ్ళాడు. 2 లైన్లో స్వర్గానికి నరకానికి వచ్చాడు. అంతే, అంత వేగంగా జరిగింది అది. ఇప్పుడు ఈ వేగాన్ని
మనది దృశ్య కావ్యం అనుకోండి, వాడు చూపించవచ్చు మనం వాడు ఎంత వేగంగా వెళ్ళాడు. కానీ మరి ఈ దృశ్య కావ్యం కదా ఇది, మనం శ్రవణ కావ్యం అంటే మనం వింటున్నాం. ఈ వింటంలో నీకు వేగం చూపించాలి. ఎలా చూపించాలి? తిక్కన గారి మీకు నేను మన నలుడు చెప్పేటప్పుడు కూడా చెప్పాను. నలుడు ఆ వెనకాల ఋతుపర్ణుని కూర్చోబెట్టుకుని నడిపాడు. ఎలా నడిపాడు అయ్యా అంటే చాలా వేగంగా నడిపాడు. వేగం 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 ఎన్నిసార్లు అంటాడు? వేగము రయము వేగము రయము అని 3 సార్లు. అలా అలా ఆయన ఏం చేశాట, ఇలా చూశాట ఋతుపర్ణుడు. అబ్బా ఆ చెట్టు అని అనే లోపల ఆ చెట్టు ఇక్కడ పక్కకు వచ్చింది. ఇక్కడ ఏదో ఒక పెద్ద చెట్టును చూశాను నేను. ఆ చెట్టు గురించి తన సారథైన నలుడికి చెబుదామని ఈయన ఉద్దేశం ఋతుపర్ణుడు. ఇదిగో ఆ దూరంగా చెట్టు చూసావు అని అనేటప్పటికి ఆ చెట్టుని ప్రారంభించేటప్పటికి చెట్టు పక్కకు వచ్చింది. ఈయన ఏంటండి అనేటప్పటికి ఆ చెట్టు చాలా దూరం వెళ్ళిపోయింది. నన్నయ్య గారి కథాశిల్పం రాశారు, గుర్తుంది? ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి మాస్టర్. అంటే అతను ఎంత వేగంగా నడిపేశాడంటే అదిగో అక్కడ లేదు ఇటు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు సారథి వెనక్కి చూడలేడుగా, అది ఆ వేగం, నలుడు వేగం. ఇప్పుడు ఈ పద్యంలో ఒకే పద్యంలో ఈయన చెప్పటము, ఆయన వెళ్ళటము, ఆయనకి చెప్పడము, ఆయన అంతే వేగంతో కొంతమందిని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకళ్ళ మీద కోపంగా ఉందనుకోండి, వాళ్ళని చూసినప్పటికి మనం బర్స్ట్ అయిపోతాం. అదే వాళ్ళు ఏం చేస్తారు, నలుగురు తీసుకొస్తారు వాళ్ళు కొంచెం ఆపడానికి. మరి ఇంకొంతమంది ముళ్ళు కూడా వచ్చారు ఆయనతో. తర్వాత ఆటవెల్ ధర్ముడును మహాముదంబున, అది ధర్ముడును మహాముదంబున నిజపుత్రుడగు అజాత శత్రును అన్వయి. ఆయన కూడా ధర్మరాజు కూడా యమధర్మరాజు కూడా వచ్చాడు. నిజపుత్రుడు ఆయన వరప్రసాదేగా అన్వయించి ఆయన దగ్గరికి వచ్చాడు. రక్షణం వనర్ప ప్రకట వాత్సల్యత నరుగుదెంచే కురుకులాగ్రగణ్య కురుకులకులగ్రగణ్య జనమేజే ఎంతో ప్రేమతో ధర్మరాజుని రక్షించడం కోసం యమధర్మరాజు కూడా ఇటువైపు నుంచి వచ్చాడు. నరకానికి అధిపతి ఆయనే కదా. ఈయన ఇటు ధర్మరాజు వచ్చాడు. ధర్మరాజు దగ్గరికి ఇటు యమధర్మరాజు, అటు ఇంద్రుడు, కొంతమంది మునులతో వచ్చేసారు. తర్వాత అప్పుడు శేషపద్యం వివిధ పాపాత్ములు వికృత శరీరులై, అది వివిధ పాపాత్ములు వికృత శరీరులై యాతనా బాధులగుట మానే. చూడండి, ఇంతమంది వచ్చేసేటప్పటికండి మీకు ఇంకో కథ చెప్తాను. ఒక పురాణంలో ఉన్న కథ. ఒక రోజు దుర్వాస మహర్షి నరకానికి చూద్దాం అనిపించింది ఆయన, ఎందుకో బాబు వెళ్ళాడు. ఆ నరకం నుంచి ఎక్కడి నుంచో ఊహో అరుపులు వినిపిస్తున్నాయి. అరుపులు, కొంతమంది ఇటు పక్కన బాధలు పడుతున్నారు, వాళ్ళని చూసుకుంటున్నాడు బాబు. ఈయన వెళ్తున్నాడు. ఒకప్పుడు ఎక్కడో చాలా కింద నుంచి వస్తుంది. ఏమిటా కింద నుంచి వస్తుందని ఈయన ఇలా వంగి చూశాడు. ఇలా వంగి చూసేటప్పటికీ ఆశ్చర్యకరంగా ఏం జరుగుతుంది, దివ్య శరీరాలతో కొంతమంది ఇలా పైకి వెళ్ళిపోతున్నారు. దివ్యమైన శరీరాలు, మంచి కాంతివంతమైనటువంటి శరీరాలతో, సర్వాలంకార యుక్తముగా తేజోవంతమైనటువంటి శరీరములతో వాళ్ళు వెళ్ళిపోతారు. వెంటనే నరకలో దేవదూతలు యమధర్మరాజు, అయ్యా మీకు దండం పెడతాం, మీరు చూడకండి. ఏమిటండి నేను చూస్తే తప్పేముందిరా? ఏమిటయ్యా తప్పంటే, వాళ్ళు ఆయన మంచి విభూతి రాసుకున్నాడు. ఆ విభూతి కూడా మంత్రయుక్తంగా రాశాడు. ఆ విభూతి ఇలా రాలిపోయింది. ఆ రాలిపోయి ఎవరి మీద అది పడిందో ఒక చిన్న రవ్వ, వాడి పాపం అంతా దగ్గర. వాడి కుంభిభాగ నరకం. అది కుంభిభాగంలో బావిలో ఉంటుంది. పడేటప్పటికీ ఆ కుంభిభాగంలో పడి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి పుణ్యం, వాళ్ళ పాపాలని పోయి వెళ్ళిపోతున్నారు. అయ్యా మీరు ఈ కుంభిభాగం నరకం ఖాళీ అయిపోతుంది, మీరు ఇంకొంచెం చూస్తే మీరు ఆగండి. ఇది విభూతి మహిమ.
మీకు శివరహస్యములో కొన్ని మాటలు చెప్తారు. ఒకసారి ఒక గాడిద వ్యాపారి ఉన్నాడు. అతను ఈ రుద్రాక్షల వ్యాపారం చేస్తున్నాడు. గాడిద మీద ఎక్కించాడు, ఎక్కించి తీసుకెళ్తున్నాడు. ఏది ఎక్కడికి? కేదారు, బద్రి, ఇవన్నీ. అది ఏం జరిగింది పాపం, దాని కాలు స్లిప్ అయ్యి నదిలో పడిపోతూనే దాని ప్రాణం పోయింది. ఇంకా పూర్తిగా పడకపోవడం దాని ప్రాణం పోయింది. ఆ భయం పడిపోవడం, అందులోంచి ఒక దివ్యమైనటువంటి శరీరం బయటకు వచ్చింది, గాడి శరీరం. అది ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, నమస్కారం స్వామి, ఎవరినైనా నువ్వు అంటే, నువ్వు నేనే స్వామి, నీ గాడిదని చనిపోయాను, నేను ఇంత పొరవరు గాడిదని చనిపోయినప్పుడు, మరి ఈ శరీరం ఏంటి, ఇంత గొప్ప శరీరం నీకే రావాల్సిందంటే, నేను పాపాత్ముని, అందుకే గాడిద కొట్టాను. ఈ జన్మతో నాకు ఆ రుణం తీరిపోదు, ఇంకా నేను చాలా జన్మలు ఎత్తాలి. అయితే నువ్వు నాకు చేసిన మహోపకారం ఏంటంటే, నా మీద రుద్రాక్షలు పెట్టావు, ఏ ఉప్పు చెప్పులో పెట్టకండి. రుద్రాక్షలు శరీరానికి తాకి ఉండంగా ప్రాణం పోతే వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడని శాస్త్రం. రుద్రాక్షలు శరీరానికి తాకి ఉండంగా ప్రాణం పోతుంది. ఆ రుద్రాక్షలు నాకు తాకుతూ ఉండంగా పోయింది. అందుకని నా పాపాలన్నీ పటాపంచలైపోయి నేను విడిపోయానని ఇది ప్రమాణపూర్వకంగా ఉన్నటువంటి. కాబట్టి ఇక్కడ ఇంతమంది మహానుభావులు వచ్చారు అక్కడికి, ఫినిష్. అక్కడ పాపాల వల్ల పోయినాయి. అందుకే అనేక విధమైనటువంటి యాతనలు పడి వికృతం ఉన్నటువంటి వాళ్ళ పాపాలు పోయి వాళ్ళు హాయిగా ఉన్నారు. చూడండి, ధర్మరాజు గారి మూలంగా ఎంతమందికి పుణ్యం వస్తుంది. అప్పుడు ధర్మరాజును చూడటానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళ దర్శన మాత్రమున ఇప్పుడు ఇంద్రుడు కావచ్చు, యమధర్మరాజు కావచ్చు, లేకపోతే అక్కడ అనేక మంది వచ్చినటువంటి మునులు కావచ్చు, వాళ్ళ దర్శన మాత్రాన్ని వీళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోయి వీళ్ళు పడుతున్న యాతనలన్నీ ఆపేశారు. ఇంకా చాలా ఉంది, చదవ. యాతనా బాధితుల కుటుంబాన్ని అప్పుడు వాళ్ళు మానేసి వెళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ దర్శనం. అందుకు ప్రయత్న పూర్వకంగా మహాపురుష సందర్శనం చెయ్యాలి. అది తర్వాత దుర్గంధమును గద్ర వర్గాది ఫలారాశి పక్షి పంక్తులు కుణప వ్రజంబు చూసారు, కనిపించట్లేదు. ఏమేమి కనిపించట్లేదు చెప్పండి. దుర్గంధం లేదు ఇప్పుడు. ఇంత పొరలు గ్రద్ర అంటే గద్దలు, కాకులు బాగా అరిచే కదా. ఫలాసి అంటే మాంసం. పక్షు ముక్కలు పక్షులు లేవు ఇప్పుడు, అరుపులు లేవు. ఇంకోటి కుణప వ్రజం అని శవముల యొక్క గుట్టలు పుట్టలు పడినాయి, అవి లేవు ఇప్పుడు. అనుభవాలు చెప్పడం అన్ని మాయమైపోయినాయి, అవి ఏమీ లేవు ఇప్పుడు. దుర్గంధం పోయింది. ఎర్రచి నెత్తురు కేశ పటలము అస్థి పుంజములు అదృశ్యములైపోయా. విచిత్రంగా ఏం జరిగింది, అక్కడ వరకు రక్తము, మాంసము, తర్వాత కేశములు, అస్థి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఏమీ లేవు. ఇంతకు పూర్వం వరకు వీళ్ళు ఆ కేశములు, అస్థికలు, మచ్చలు, ఆ మశకములు, తోమలు, వటి మచ్చలు, క్రిమి కీటకాలు ఏమీ లేవు ఇప్పుడు. క్రోరాసి పత్ర ఘోరారణ్య యుక్త వైతరణి లేకుండి. ఇక్కడ ఏమిటండి, వైతరణి అనేది లేదు ఇప్పుడు. ఏది క్రూరమైనటువంటి కత్తి లాంటి ఆకులు ఉన్నటువంటి వనములు, గట్లుగా ఉన్నటువంటి వైతరణి లేదు. ఏం పద్యాలు. క్రూరాసి పత్ర ఘోరారణ్య అంటే ఘోరారణ్యము కలిగినటువంటి. ఎటువంటి ఘోరారణ్యము? క్రూరాసి పత్ర యుక్త ఘోరారణ్య వైతరణి లేకుండి. ఏముంది వైతరణి, ఏమైందో తెలియదు. మీరు చేసే మంచి చెడు ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించాడు. ఇప్పుడు ఇదంతా ధర్మరాజు కూడా కొంత అనుభవించాలి పాపం. అందుకే ఇవన్నీ చూశాడు. అయిపోయింది, ఆయన పాపం కూడా పోయింది.
అవన్నీ మాయమైపోయాయి. ఇంపు చేయు పరిమళంబు నింపు చేయు పరిమళంబు నింపు చేయు పరిమళంబు నింపు చేయు పరిమళము నింపు చేయు సోకును 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 సొగయించు తనువు ఆరవి తెంచే అక్కడ సమోదమాహమించాలి. మోదము ఆనందం కలిగి ఎటువంటిది అక్కడ సత్పరిమళము అంటే మంచి వాసన. ఇంపు చేయ అంటే మంచి పరిమళం, చాలా ఆనందం కలిగించేటువంటి మంచి పరిమళము. సోకును సొగయించు సోకు అంటే సొగయించు అంటే మంచి పరిమళం నీకు తాకుతోంది, నీ శరీరానికి తాకుతోంది, దానివల్ల ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఆ దుర్గంధం లేదు సరికదా, ఇప్పుడు సుగంధం వచ్చింది. వైతరణి లేదు, ఆ మాంసము రక్తము అస్థి కేశములు వైతరణి ఇవేవీ లేవు. పైగా ఉంది పరిస్థితి అక్కడ. తనుపు ఆరవేతించే అంటే చల్లటి గాలి, పైగా చల్లటి గాలి లేదా తను చల్లబడింది. చక్కగా ఇప్పటివరకు చాలా వేడిగా ఉన్నాడు కదా ఈయన, చల్లబడింది. మోదమావహించి ఆనందపడింది అంతే మనస్సు. ఇప్పటి వరకు చాలా ఖేదంతో ఉన్నాడే, మోదం. అమృతమయము ఇది అనదగి అనిలము అధిక విషద భావంబు ప్రాపించే దిశలు 10. అంటే 10 దిక్కుల అసలు ఇది అమృతం అంటే ఇదేరా అనేటట్టుగా ఉంది. అనేటట్టుగా అనిలము గాలి 10 దిక్కుల నుంచి చల్లటి గాలి, అదే మలయమారుతము అంటారు. చాలా చల్లటి గాలి. ఇప్పుడు మనకి గాలి ఎలా ఉండాలంటే అండి, చల్లగా ఉండాలి, మరి ఎక్కువ చల్లదనం అయినా భరించడం. అంటే ఎంతవరకు కావాలో అంతవరకు. అది తర్వాత వచనం. ఆ సమయమున వాసవుతోడ చనుదించినట్టు ఏం పద్యం రాశారండి. వాసవుతోడ మిగతా వాళ్ళందరూ ఇక్కడ మహాస్రక్కర రాశారండి. పెద్ద పద్యం. ఎన్నో పద్యం? 34 పద్యం మహాస్రక్కర. ఇవాళ మనం 35 దగ్గర ఆపుతాం. ఇక్కడ మన ఇవాళ 18 పద్యాలు చెప్తాం అనుకుని చెప్పాం. 18 చెప్పాం కదమ్మా. చెప్పు. వసు రుద్రాదిత్య. ఈయనతో పాటు ఎవరు వచ్చారంటే వసు 8 మంది వసువులు, రుద్ర 11 మంది రుద్రులు, ఆదిత్యులు 12 మంది. వసు రుద్రాదిత్య గంధర్వులు వచ్చారు, గరుడులు వచ్చారు, భుజగ పాములు దేవతలు, భుజగ వ్రాతము. వ్రాతం అంటే సమూహాలు, ఒకళ్ళు కాదు వీళ్ళు వచ్చింది. గంధర్వులు అంటే ఒక్కడు కాదు, గంధర్వుల సమూహం. ఉర్రగములు అంటే దేవజాతులు అవి, ఆ సమూహం. వసు రుద్రాదిత్య గంధర్వ గరుడ భుజగ వ్రాతము. వైభవము ఉల్లసనము పొంద. వాళ్ళ వైభవాలన్నీ వచ్చేటట్టుగా వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వస్తారు? ఏదో వచ్చారు. వాళ్ళ వైభవానికి తగినట్టుగా వాళ్ళ విమానాలు, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ వేసుకున్న మాల్యములు, వాళ్ళు వేసుకున్నటువంటి కట్టుకున్న బట్టలు, వస్త్రాలు, మాల్యం రక్త గంధములు, మాల్యములు, ఆభరణములు, వస్త్రములు, ఇవన్నీ వాళ్ళ వైభవాలకు తగినట్టుగా అన్ని వచ్చారు వాళ్ళందరూ. సిద్ధుల మనముల ముదముల, అది సిద్ధుల మనముల ముదముల పల్లవింప. అక్కడ సిద్ధులు వచ్చారు. వాళ్ళ మనస్సుల్లో ముదము, ఆనందము పల్లవింపగా, చిగురించగా. సాధ్యులు హసితాస్వంతంబుల అంటే పెళ్ళలమి కొనగా. సిద్ధులేమో వాళ్ళ మనస్సులు బాగా ఆనందంగా ఉన్నాయి. సాధ్యులేమో వాళ్ళు నవ్వుతూ వచ్చారు. ఎంతగా నవ్వుతూ వచ్చారంటే పెళ్ళలమి అంటే అదొక వెల్లువలాగా వస్తుంది నవ్వుతూ.
ఇప్పుడు మీరు నవ్వుతున్నాను కూడా చిరునవ్వుతో ఆనందంగా ఉన్నట్టే కదా అది. అత్యాదరోత్కర్షములు అత్యాద ఉత్కర్షము అంటే పరమమైన ఆదరము ఉత్కర్ష బాగా ఎక్కువైంది ధర్మరాజు. పాండుసుతు ఉపాంతమున అది పాండుసుతు ఉపాంతము. ఇప్పుడు అందరూ వచ్చి ఎక్కడ నుంచున్నారంటే ఈ పాండురాజు యొక్క కొడుకు యొక్క దగ్గరగా నిలబడ్డారు. ఉపాంతమున పిండుకొని నిలిచి పిండుకొని అంటే చుట్టూ గుంపుగా వచ్చారు. ఎవరు? వసు రుద్ర ఆదిత్య గరుడ గంధర్వ భుజగ సిద్ధ సాధ్యులు వారి వారి వైభవములతో నవ్వుతూ ఆనందంగా వాళ్ళ ముఖాన్ని బట్టి మనం చెప్పచ్చు వాడు ఎలా ఉన్నాడు. ఆనందంగా వచ్చారు. వచ్చి నిలిచి చూట్కులు తదంగము వాళ్ళందరూ ఆయన చూస్తున్నప్పటికీ వాళ్ళ చూపులతో ఈయన్ని కప్పేశారు. చక్కటి పద్యం మహాసర్కర చాలా పెద్ద పద్యం. మామూలుగా జంపక మాలకు నేను మీకు చెప్పాను 20 ఉంటాయి. ఇది 21 కాదు. ఒక లైన్ లో ఇంచుమించు 28 నుంచి 32 అక్షరాలు ఉంటాయి. చదువు వచనం. ఇప్పుడు వచనం. ఒండొరులతో ఒకళ్ళతో ఒకళ్ళు కురుమూర్తి గుణ విశేషములు ఒకళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత గొప్ప తెలుసా. ద్వైతవనంలో ఉండగా తమ్ముళ్ళని బతికించేట చూడండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బతికించుకున్నాడు ఈయన రెండోసారి. తమ్ముళ్ళని చేసుకున్నాడు అక్కడ. ఈయన ధర్మరాజురా అన్నమాట కట్టుబడి 12 ఏళ్ళు వనవాసం చేశారు అని వాళ్ళందరూ ఈయన యొక్క గుణగణాలను చెప్పుకుంటున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. ఉగ్గడించి అగ్గించుచుండ సంయమి సుర సమేతముగా ఆఖండలుండు అఖండ యశో మండితున్ చేరదని. ఆఖండలుడు అంటే దేవుడు ఇంద్రుడు. ఎవరితో వచ్చాడు? దేవతలు మునులతో సహా ఆయన వచ్చి ఆఖండలుడు అఖండ యశోవిధము అంటే ఖండితము కాని అన్డివైడెడ్ పాపులారిటీ. అఖండ యశోవిధుడు ఆ ధర్మరాజు దగ్గరికి ఆయన స్వయంగా వచ్చాడు. ఇంద్రుడు వచ్చి సాంత్వన స్వరమున ఇప్పుడు ఎవరైనా మీరు ఓదార్చాలనుకోండి అయ్యా సార్ అలా మాట్లాడండి. మన స్వరం వాడిని ఓదార్చు. అదే ఆగోయ్ ఆ స్వరంతో ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఓదార్చాలి. అందుకని ఆ స్వరంతో ఆయన ఏమన్నారంటే చెప్పండి అయిపోయింది. ఇంద్రుడు ఏమన్నాడో మనం రేపు అయ్యా ఇప్పుడు మన పిఎస్సి బిఎడి వారు చెప్తారు 97 - 35 ఎంతమ్మా 97 - 30 ఏముందమ్మా 97 నుంచి 30 తీసేయి 67 నుంచి 5 తీసేయి 63 ఎందుకో లెక్క 63 ఇంకా 63 పద్యాలు ఉన్నాయండి. ఉన్నది 63 పద్యాలు. ఇవాళ 669 కదా. కాబట్టి 70, 71, 2, 3, 4, 5 6 రోజులు 75 రోజులు కాబట్టి 70, 1, 2, 3, 4, 5 6 రోజులు 63 పద్యాలు. కాబట్టి మనం ఇంకొక రోజు 18 పద్యాలు చెప్పుకుంటే తర్వాత 9 పద్యాలు చెప్పుకుంటే రేపు కూడా మనం 18 పద్యాలు చెప్పుకుంటాం. 18 పద్యాలు చెప్పేస్తే అంటే మనం 35 కదా. 35 + 18 అంటే 45 + 53వ పద్యం దగ్గర ఆపేస్తే అప్పటికి 53వ పద్యం దగ్గర ఆపేస్తే అప్పుడు మనకి ఇంకా 45 పద్యాలు. అది సంగతి. 57 - 40 సాక్షాదీపం ధూపదీపానందరం నైవేద్యం నివేదయామి.
షోడశ సహస్ర భార్య సಮೇత పుత్ర పౌత్ర అష్టపట్ట శ్రీ పరివృత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. చూత బల నివేదయ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ దేవ దేవాయ తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కారం. హర నమో పార్వతీరాజన దీపం. పై 4 దగ్గర ఆపాల్సింది మన వాళ్ళ 62 గజాలు చెప్పం. లక్ష్మీకలత్రం లలితాబ్జనేత్రం ఆజమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమో పార్వతీపతయే. హర హర మహాదేవ. రేపు మనం 52వ పద్యం దగ్గర ఆపాలి. ఇవాళ మనం 34 దగ్గర ఆపాలి. 35 దగ్గర. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి విపుల చక్ర నిరుద్ధ ఆనందోస్తి ప్రజాభ్య బ్రాహ్మణే కాలే వర్షద అపుత్రా ముద్రణందో మాం సహ కుటుంబం పరివారం రక్షంతు ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా ధర్మస్య మహాదేవ 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 మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ్ 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 మహాదేవ 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 తల్లి కామాక్షి గారు. మహాదేవ 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 నాయన కేక్యూ. చిన్న విషయం అడుగుతాను. చెప్పునన్నా. ఇప్పుడు గాడిద కథ చెప్పారు కదా రుద్రాక్షలు. చెప్పాను. ఇప్పుడు మరి మనం రాత్రిపూట రుద్రాక్షలు వేసుకొని పడుకోవాలా లేకపోతే తీసేసి పడుకోవాలా? ప్రాణం రాత్రిపూట కూడా పోవచ్చు కదా. రుద్రాక్ష ఎప్పుడు శరీరానికి తాకే ఉండాల. ఉదాహరణకి నేను ఎప్పుడు వేసుకుని ఉండాలి. రుద్రాక్ష ఉండాలి.
అయితే నువ్వు పడుకున్నంత వరకు తప్పేం లేదు, కానీ ఏకశయ్యాగతులు అయితే మాత్రం తీసేయాలి. మహాదేవ. మహాదేవ్. మహాదేవ 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 గురు మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు అని చెప్పుకోవటం నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, రుద్రాక్ష యమున విభూతి సరదీమ గంగా అంటారు కదా. కరెక్ట్. ఇంకొకటి ఏదో ఉంది గురుగారు, అమ్మా గంగా యమున సరస్వతి ముగ్గురు అంటారు. ఇంకొకటి ఏదో ఉంది, రుద్రాక్ష విభూతి గుర్తుండదు కానీ ఇంకొకటి ఏదో గుర్తులేదు. మూడు అన్నారు. వచ్చినప్పుడు మాకు చెప్పు. అలాగే సరేనా? అలాగే అలాగే. మహాదేవ్. మహాదేవ గురుగారు. తమ్ముడు గారు అదే సరస్సు నమస్కారం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఏమన్నారు గురుగారు? రుద్రాక్ష యమున. రుద్రాక్ష యమునమ్మ, విభూది గంగ, ఇంకోటి ఏమిటంటే సరస్వతి. అది బొట్టు సరస్వతి. ఎందుకంటే రుద్రాక్ష బొట్టు ఇవన్నీ పెట్టుకోవడం శివ చిహ్నాలు. అందుకనే ఇది దుర్వాసుడి పురాణంలో ఉంది. కనుక రాలిన చోట ఆ పాపం చేసినవన్నీ పోతాయి. అందుకని చక్కగా విభూతి పెట్టుకోవాలి. విభూతి లేని మొహం చూస్తే మనం ఏమిట్రా బోడి అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు విభూతి పెట్టుకుంటే మనం వాళ్ళని ఆక్షేపిస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఇలా అయిపోయింది. ఈ రోజుల్లో మంచి చెప్తే చెడుగా ఉందమ్మా. మహాదేవ్ గురువు గారు. మహాదేవ్ 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 నాయన రాంప్రసాద్ గారు. కొన్ని ఆఫీసుల్లో విభూతి పెట్టుకుంటే రానివ్వట్లేదు గురువు గారు. అదిగో మహాదేవ. ఇంకా ఎత్తుకోండి సార్. మీరు ఆఫీస్ అంటున్నారు. ఆ మధ్యకాలంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం తిరుమలలో ఇది నియమం పెట్టారు, విభూతి పెట్టుకుంటే లోపల రానివ్వని. తిరుమలలో అప్పుడు వచ్చింది. మళ్ళీ వెంటనే ఒక వారం వల్ల దాన్ని తీసేశారు. మరి చూడండి, రానివ్వట్లేదు. మరి రండి సార్, కలి విజృంభించేస్తోంది. కలి విజృంభించేస్తాం. అది చెప్పులు వేసుకెళ్ళినా పర్వాలేదనే పరిస్థితి వస్తుందేమోనండి. వచ్చేస్తుంది సార్. ఇప్పటికే వచ్చేసింది సార్. కొన్ని మేము కొత్త చెప్పులు అండి వేసుకో. లేదు, మన అదృష్టమో దురదృష్టమో ఒకడెవడో చెప్పులు ట్రై చేశాడు కదా అప్పుడే అప్పట్లో చేశాడు. వాడికి మళ్ళీ పట్టం కట్టేలా ఉన్నారు జనం అందరూ. కడతారు సార్, కడతారు. కట్టండి సార్. సర్వనాశకాలే విపరీత బుద్ధి. అలాగే ఉంది సార్. అది మహాదేవ్. మంచిది.